హలో స్టూడెంట్స్, సీతారాం ఐఏఎస్ ట్యూటోరియల్స్కి వెల్కమ్. సో ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ మే 2023 విజన్ కరెంట్ అఫైర్స్ టోటల్గా 2.1 నుంచి 2.8.11 సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ వరకు టోటల్ కవర్ చేసేసాం. సో స్టార్ట్ చేసేద్దాం. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ గురించి చదువుకుందాం. సో పోఖ్రాన్ అనేది ఒక విలేజ్, రాజస్థాన్లో థర్డ్ డెజర్ట్ రీజియన్లో ఒక విలేజ్ అనమాట. సో ఈ విలేజ్నే న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఈ రీజియన్ టోపోగ్రఫీ ఇంకా వెదర్ అమెరికన్ స్పై కెమెరాస్కి చిక్కకుండా న్యూక్లియర్ టెస్ట్ చేయాలనేసి ఈ పోఖ్రాన్ అనే రీజియన్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఈ రీజియన్లో ఫ్రీక్వెంట్గా శాండ్ స్టార్మ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా శాండ్ స్టార్మ్స్ రావడం వల్ల అమెరికన్ స్పై శాటిలైట్స్కి క్లియర్ వ్యూ అనేది కనిపించదు అనమాట. శాటిలైట్స్ నుంచి ఆ రీజియన్లో ఏం చేసినా క్లియర్ వ్యూ అనేది కనిపించదు. సో అట్లా స్పై కెమెరాస్కి దొరకకుండా మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినాం. సో ఫస్ట్ టెస్ట్ ఆల్మోస్ట్ అంత సక్సెస్ కాలేదు. మనం ఫస్ట్ టెస్ట్ 1974లో చేసినాం. సో దాని ఆపరేషన్ కోడ్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. తర్వాత మనం అప్పటికే ఒక న్యూక్లియర్ టెస్ట్ ట్రీటీ అనేది ఉంది 1963లో. ఆ ట్రీటీ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్ టెస్ట్ కానీ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ కానీ అట్మాస్ఫియర్లో చేయొద్దు, అవుటర్ స్పేస్లో చేయొద్దు, ఇంకా అండర్ వాటర్లో చేయొద్దు అనేసి ఒక న్యూక్లియర్ ట్రీటీ ఉంది. కానీ మనం అండర్ గ్రౌండ్ పీస్ఫుల్ ట్రీటీ చేసినాం. సో అప్పటికి ఉన్న న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆఫ్ 1963లో అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ గురించి మెన్షన్ చేసలేదు కాబట్టి మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసినాం. ఓకే, అది ఒక పీస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్. తర్వాత సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ మనం 1998లో చేసినాం. సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు మనం నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఒకటి, ఇంకొకటి కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఈ రెండింటి గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ. ఇది ఏంటి అంటే నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ వచ్చేసి 1968లో ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ ట్రీటీ ప్రకారం ఏంటి అంటే అన్ని కంట్రీస్ ఏవేవైతే కంట్రీస్ సైన్ చేస్తాయో నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీకి సైన్ చేస్తాయో ఆ కంట్రీస్ అన్నీ న్యూక్లియర్ టెక్నాలజీ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇది ఏంటి అంటే మొత్తం న్యూక్లియర్ టెక్నాలజీని స్ప్రెడ్ కాకుండా ఇది చూసుకుంటుంది అనమాట ఈ ట్రీటీ. నెక్స్ట్ ట్రీటీ వచ్చేసి కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో ఇది వచ్చేసి 1996లో ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇది వచ్చేసి మనం పీస్ఫుల్ పర్పస్కి కానీ మిలిటరీ పర్పస్కి కానీ ఏ రకమైన న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ చేయకూడదు అని ఈ సిటీబీటీ అనమాట కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ చెప్తుంది. సో ఇండియాకి అప్పటికే ఈ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ మీద సైన్ చేయమని ఇంకా కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ మీద సైన్ చేయమని ప్రెషర్ పెడతా ఉండే. సో ఇక్కడ మనం నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఎందుకు సైన్ చేయలేదంటే ఈ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ టాప్ 5 కంట్రీస్ ఏదైతే ఉంటాయో P5 కంట్రీస్ అంటే పర్మనెంట్ 5 కంట్రీస్. ఆ కంట్రీస్ ఏంటి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్. ఈ 5 కంట్రీస్కి మినహాయించి మిగతా ఏ కంట్రీస్ కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదు అనేసి ఈ ట్రీటీ కొంచెం పార్షియాలిటీ చూపిస్తుంది అనమాట. ఎందుకు ఇంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు వేరే కంట్రీస్కి ఆ కంట్రీస్కి అనేసి ఇండియా సైన్ చేయలేదు. ఓకే, తర్వాత ఏమవుతుంది అంటే ఇండియా పైన ఆల్మోస్ట్ ప్రెషర్ పెడతా ఉంటారనమాట ఈ ఎన్పిటి మీద సిటీబీటీ మీద సైన్ చేయమని. అండ్ ఇంకొకటి పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి 4 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మిడ్ 1900స్లో చైనా ఆల్మోస్ట్ 45 న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అప్పటికి మనకి ఇండియా పైన ఇండియా కొంచెం
సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ కన్సర్న్స్తో ఉంది అనమాట. అది అంత న్యూక్లియర్ స్ట్రెంగ్త్ ఉంది చైనా దగ్గర, మన దగ్గర ఏం లేదు. సపోజ్ ముందు ఏమైనా వస్తే వార్ సిచ్యువేషన్స్ కానీ మనం ఓడిపోతామేమో అనే ఒక కన్సర్న్ మన ఇండియాలో ఉండే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీజన్, చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా చైనా కండక్ట్ చేస్తుంది అనమాట మే 1990లో. సో అది ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా స్ట్రెంగ్త్ ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఎట్లా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంకా పంజాబ్ని ఆక్యుపై చేసేంత ధైర్యం చైనా ఇస్తుంది ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఈ న్యూక్లియర్ టెస్ట్ చేసి. అదొక కన్సర్న్ ఉండే మనకి. అండ్ ఇంకొకటి థర్డ్ రీజన్ వచ్చేసి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ మీద ఇంకా కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ మీద మన ఇండియాని సైన్ చేయమని కాన్స్టెంట్గా ఈ కంట్రీస్ అన్నీ ప్రెషర్ పెడతా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం ఫ్యూచర్లో ఎట్లాంటి న్యూక్లియర్ టెస్ట్ చేయకుండా ఉండడానికి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అంటే ఫోర్త్ రీజన్ వచ్చేసి వేరే కంట్రీస్ మన ఇండియా పైన ఒక డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం కొంచెం రెస్పెక్ట్ కోసం కూడా ఇది పోఖ్రాన్ 2 టెస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసినాం. సో ఓవరాల్గా మనం ఒక స్ట్రాంగ్ కంట్రీ అని నిరూపించుకోవడానికి ఇంకా రెస్పెక్ట్ కోసం మనం ఈ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసినాము. సో పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కోడ్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ శక్తి. సో ఇది మే 11th 1998న మనం టెస్ట్ చేసినాం. సో ఇది 3 series ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ ఉండే దీంట్లో. తర్వాత అంటే ఇది 2 మెయిన్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసింది. ఒకటి థర్మో న్యూక్లియర్ డివైస్, ఇంకొకటి ఫిజన్ డివైస్. ఈ 2 డివైస్ చాలా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనమాట. ఇది 2nd generation న్యూక్లియర్ వెపన్స్. సో ఈ సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్. అండ్ ఈ 2nd న్యూక్లియర్ టెస్ట్ అయిన తర్వాత మన ఇండియా ఓపెన్గా డిక్లేర్ చేసింది మనం ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని. సో తర్వాత 1998లో న్యూక్లియర్ డాక్ట్రైన్ డ్రాఫ్ట్ ఒకటి తీసుకొని వచ్చింది. తర్వాత 2003లో అఫీషియల్ న్యూక్లియర్ డ్రాఫ్ట్ అనేది తీసుకొని వచ్చిందనమాట ఇండియా. సో ఈ న్యూక్లియర్ డ్రాఫ్ట్ ఏమని మెన్షన్ చేస్తుంది అంటే ఇండియా ఫస్ట్ ఏ కంట్రీ పైన కానీ ఫస్ట్ మన ఇండియా న్యూక్లియర్ వెపన్ దాడి చెయ్యదు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి అంటే వేరే కంట్రీస్ వాళ్ళు మన పైనకి అటాక్ చేస్తే కానీ మనం చెయ్యము న్యూక్లియర్ వెపన్స్తోని. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అనేది ఎప్పటికైనా న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ ఉండాలి అనే గోల్నే పెట్టుకొని ఉంటుంది అండ్ దానికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇండియా అనేది వేరే నాన్ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ పైన ఎప్పుడూ మన ఇండియా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయదు. సో ఇవన్నీ కొన్ని ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రైన్కి సంబంధించి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట న్యూక్లియర్ డాక్ట్రైన్కి సంబంధించి. ఇంకొకటి మనం ఇంపార్టెంట్ బాడీ గురించి నేర్చుకోవాలి, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. సో ఏమైనా కానీ న్యూక్లియర్ వెపన్స్ గురించి కానీ న్యూక్లియర్ ఆపరేషన్స్ గురించి కానీ డీల్ చేసే దాంట్లో మేజర్ డెసిషన్స్ కానీ కంట్రోల్, కమాండ్ ఇవన్నీ మన ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీయే చూసుకుంటుంది. ఈ అథారిటీలో 2 branches అనమాట. ఒకటి పొలిటికల్ కౌన్సిల్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. పొలిటికల్ కౌన్సిల్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. సో ఇది న్యూక్లియర్ టెస్ట్స్ గురించి. సో మే 11th 2023 అప్పుడు న్యూక్లియర్ అంటే ఇండియా 25 years ఆఫ్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ సెలబ్రేషన్స్ చేసుకుంది. సో అందుకు ఈ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అనేది న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ గురించి చదువుకుందాం. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది World War II తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి మళ్ళా వరల్డ్ వార్ కాకుండా చూసుకోవడం దీని మెయిన్ ఎయిమ్.
సో ఇది 1945లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని గోల్ వచ్చేసి పీస్, సెక్యూరిటీ, ఇంకా హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం. మళ్ళా ఎవరికైనా ఏ కంట్రీకైనా హ్యుమానిటేరియన్ ఎయిడ్ అవసరం ఉన్నప్పుడు అది ప్రొవైడ్ చేయడం. అక్కడ కొలోనియల్ కంట్రీస్లో వాళ్ళు అంటే ప్రజలు అక్కడ పీస్ఫుల్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడం. ఇంకా వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం. సో ఇవి చేసే యునైటెడ్ నేషన్స్ చేసే పనులు అనమాట. సో యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి, మెయిన్ ఆర్గన్స్. ఇక్కడ ఇవి వచ్చేసి ఫస్ట్ జనరల్ అసెంబ్లీ. సో జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది అంటే ఇదే పాలసీ మేకింగ్ ఆర్గన్ అనమాట. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఏం పాలసీస్ కావాలన్నా ఇదే చేస్తుంది. అంటే పాలసీస్ అంటే ఎట్లా, సపోజ్ ఇప్పుడు సూడాన్లో మొన్నటిదాకా వార్ అయినుండే. సో అక్కడ మళ్ళీ వార్ కాకుండా ఒక అగ్రిమెంట్ తీసుకురావాలి అంటే ఇది పాలసీ తీసుకురావాలి. లేకపోతే అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ కోసం కొంచెం డబ్బులు హెల్ప్ కావాలి వాళ్ళకి. లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకి ఒక మంచి లైఫ్ ఉండాలి అనేసి కొన్ని పాలసీస్ అట్లా తీసుకొస్తుంది. లేకపోతే ఇంటర్నేషనల్ పాలసీస్ కొన్ని తీసుకొని వస్తుంది. సో అట్లా ఈ జనరల్ అసెంబ్లీ అనేది మెయిన్ పాలసీ మేకింగ్ బాడీ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని వరల్డ్ కోర్ట్ అని కూడా అంటాం. సో ఇది ఒక కంట్రీ లేదా 2 కంట్రీల మధ్యలో గొడవలు అయితే ఇదే సాల్వ్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ లా ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్. సో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే కొలోనియల్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కొలోనియల్ కంట్రీస్ అంటే ఇప్పుడు మనం బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంటుండే కదా అప్పుడు, అది మనది కొలోనియలే. ఆఫ్రికా కూడా ఒక కొలోనియల్ కంట్రీ ఉంటుండే అప్పుడు, ఆఫ్రికన్ కంట్రీస్. సో ఇవన్నీ కొలోనియల్ కంట్రీస్ ఉంటుండే అప్పుడు, కానీ ఇప్పుడు కూడా కొన్ని కొలోనియల్ కంట్రీస్ ఉన్నాయి. సో అట్లాంటి కంట్రీస్ మంచిగా ఉన్నాయా, అక్కడున్న పీపుల్ అక్కడున్న పీపుల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నారా లేదా అనేసి ఈ ట్రస్టీషిప్ కౌన్సిలే చూసుకుంటుంది మొత్తం. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్గా ఎకనామిక్కి సంబంధించి కానీ సోషల్ ఇష్యూస్కి సంబంధించి కానీ ఇదే డీల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్రటేరియట్ మెయిన్ ఏం వచ్చేసి ఈ అన్ని ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయడం. ఇవన్నీ అంటే తీసుకున్న చర్యలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే డ్యూటీ వచ్చేసి సెక్రటేరియట్కి డ్యూటీ అనమాట అది. నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్, 6th ఆర్గన్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పీస్ ఇంకా సెక్యూరిటీ మెయింటైన్ చేయడం ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మెయిన్ డ్యూటీ అనమాట. సో ఇవి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. తర్వాత ఈ యునైటెడ్ నేషన్స్లో మొత్తం 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో మన ఇండియా కూడా ఒక ఫౌండింగ్ మెంబర్. ఇప్పుడు యునైటెడ్ నేషన్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి రోల్ ప్లేడ్ బై యునైటెడ్ నేషన్స్ హిస్టారికల్లీ. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో. సో ఇదేం చేస్తుంది అంటే ఏ 2 కంట్రీస్ కొట్లాడుతున్నా కానీ అక్కడ పోయి పీస్ ఎస్టాబ్లిష్ చేయడం దీని మెయిన్ మిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఇదే తీసుకొని వచ్చింది. నార్దర్న్ ఐర్లాండ్లో మొత్తం గొడవలు అవుతుంటే ఆ గొడవలు కాకుండా గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొని వచ్చింది. తర్వాత కాంప్రిహెన్సివ్ పీస్ అగ్రిమెంట్, సూడాన్లో కూడా కాంప్రిహెన్సివ్ పీస్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చింది. ఏం గొడవలు కాకుండా పీస్ఫుల్ లైఫ్ అక్కడ ప్రజలు మెయింటైన్ చేయాలి అనేసి. సో ఇట్లా యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్స్ చాలా కంట్రీస్ ఎక్కడ కంట్రీస్లో గొడవలు అయితే అక్కడికి పోయి పీస్ కీపింగ్ మిషన్స్ ఆర్గనైజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
కొలోనియలైజ్డ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు కొలోనియల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఇండిపెండెంట్గా కానీకే ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ ఇంకా ఇంటర్నేషనల్ లాస్ని సెట్ చేస్తుంది. ఇదే హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇంటర్నేషనల్ లా కూడా ఈ యునైటెడ్ నేషన్సే ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీని కింద కొన్ని ఇనిషియేటివ్స్ కూడా వచ్చినాయి. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇట్లాంటివన్నీ దీని కింద వచ్చిన ఆర్గనైజేషన్సే కొన్ని. ఓకే, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా ఇది అడాప్ట్ చేసింది. ఎందుకు అంటే ఓవరాల్ అన్ని కంట్రీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అనేసి, అంటే అన్నిట్లో విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నిటి పరంగా డెవలప్మెంట్ ఉండాలి అనేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి. యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ కిందనే ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానీ, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ దీని కింద కొన్ని మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అనేవి మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయినాయి. ఓకే, సో ఇది యునైటెడ్ నేషన్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది. సో దీనికంటే ముందు మనం యునైటెడ్ నేషన్స్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి అంటే అవుట్ ఆఫ్ 193 మెంబర్స్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరంటే దీన్ని P5 కంట్రీస్ కూడా అంటారు. ఆ P5 కంట్రీస్ వచ్చేసి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే ఇంకా US. ఇవి P5 కంట్రీస్. ఓకే, సో ఈ P5 కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. సో ఇక్కడ మన టాపిక్ ఏంది, 49th G7 సమ్మిట్ ఉంది. సో ఈ G7 కంట్రీస్లో కూడా మనకి G7 కంట్రీస్ ఎవరు అంటే ఫ్రాన్స్, జర్మనీ, US, జపాన్, ఇటలీ, కెనడా ఇంకా UK. ఓకే, ఈ 7 కంట్రీస్లో US, UK ఇంకా ఫ్రాన్స్ ఈ 3 కంట్రీస్ P5 కంట్రీస్కి సంబంధించే. P5లో 5 కంట్రీస్ ఉంటాయి. ఆ 5 కంట్రీస్ ఏంది, చైనా, ఫ్రాన్స్, రష్యా, UK ఇంకా US. G7లో కూడా మనకి ఏమేమి ఉన్నాయి, ఫ్రాన్స్ ఉంటుంది, UK ఉంటుంది, US ఉంటుంది. సో ఈ 3 కంట్రీస్ G7లో ఉన్నాయి కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే 49th G7 సమ్మిట్ ఎక్కడవుతుంది అంటే జపాన్లో అవుతుంది. సో జపాన్కి పోయి అంటాడు ఏమని అంటే అసలు యునైటెడ్ నేషన్స్ అప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లా అయింది, అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్, డిస్ప్యూట్స్ ఇవన్నీ చేస్తుండే, కానీ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అకౌంటబుల్గా లేదు. అండ్ ఇంకొకటి ఎందుకు అకౌంటబుల్గా లేదు అంటే ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్ అనేది టెర్రరిజం డెఫినేషనే తీసుకురాలి. మనకు టెర్రరిజం డెఫినేషన్ తీసుకొస్తేనే కదా టెర్రరిస్ట్ ఎవరు, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ అవుతున్నాయో అవన్నిటిని కౌంటర్ చేయడానికి ఉంటుంది. సో అట్లా ఇప్పటివరకు టెర్రరిజం డెఫినేషన్ ఎందుకు డిఫైన్ చేయలేదు టెర్రరిజంని అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్లో కొన్ని చేంజెస్ అనేవి ఉండాలి అని మన ప్రైమ్ మినిస్టర్ సజెస్ట్ చేస్తాడనమాట. సో ఇందుకు మన ఈ యునైటెడ్ నేషన్స్ న్యూస్లో ఉంది. సో 49th G7 సమ్మిట్ అనేది హిరోషిమాలో జరుగుతుంది జపాన్లో. సో అప్పుడు మన ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ అకౌంటబిలిటీ అంటే ఎబిలిటీ టు ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్స్ దీని మీద క్వశ్చన్ చేస్తుంది అనమాట మన ఇండియా. సో అందుకే ఇది న్యూస్లో ఉంటుంది. సో అసలు నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే అసలు G7 కంట్రీస్ ఇప్పుడు మనకి G7 కంట్రీస్కి యునైటెడ్ నేషన్స్కి లింక్ అయితే ఉంది. ఇది P5 కంట్రీస్లో 3 కంట్రీలు G7 కంట్రీస్లో కూడా ఉంటాయి. ఆ P5 కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. P5 కంట్రీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ P5 కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏ పాలసీ తీసుకురావాలన్నా ఆ P5 కంట్రీస్ అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే వాటికి వీటో పవర్ ఉంది. అందులో ఏ ఒక్క కంట్రీ కూడా వద్దు అంటే యునైటెడ్ నేషన్స్ ఆ పని చేయదు. సో అట్లా చైనా కూడా ఒక P5 కంట్రీయే. సో చైనా మన ఇండియాకి అగెయిన్స్ట్ ఆల్మోస్ట్, ఇంకా పాకిస్తాన్కి సపోర్టివ్గా ఉంటుంది. సో అట్లా అది ఇంకా టెర్రరిజం డెఫినిషన్ ఇంకా తీసుకురాలేదు అనేసి. మళ్ళీ ఇంకొకటి, ఈ P5 కంట్రీస్కి అగెయిన్స్ట్ ఉన్న ఏ కంట్రీలోనూ హ్యూమన్ అసిస్టెన్స్ చేయడానికి ఒప్పుకోదన్నమాట యునైటెడ్ నేషన్స్. ఎందుకంటే అవి ఆ P5 కంట్రీస్ ఏదన్నా ఒకటి ఆబ్జెక్ట్ చేస్తుంది. అట్లా యునైటెడ్ నేషన్స్ ఎబిలిటీని మన ఇండియా క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇంకొకటి, ఇండియా కూడా ఒక P5 అంటే పర్మనెంట్ మెంబర్ అవ్వాలని చూస్తుంది. కాకపోతే ఆ P5 కంట్రీస్లో ఏ కంట్రీ కూడా, అంటే ఒక కంట్రీ రిజెక్ట్ చేసినా కానీ అది కాదు. సో ఎందుకు ఇంకా యునైటెడ్ నేషన్ పర్మనెంట్ మెంబర్స్ని యాడ్ చేస్తలేదు, లేకపోతే రిమూవ్ చేస్తలేదు అనేసి ఒక క్వశ్చన్. మళ్ళీ ఎబిలిటీ పైన క్వశ్చన్. టెర్రరిజంని మీరు ఎట్లా కౌంటర్ చేస్తున్నారు అనే దానిపైన కూడా క్వశ్చన్ చేస్తుంది మన ఇండియా ఇన్ 49th G7 సమిట్. ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్ టాపిక్కి సంబంధించి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాం. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ICT డిస్ప్యూట్ వల్ల. ICT డిస్ప్యూట్ అంటే ఇండియాకి అగెయిన్స్ట్గా యూరోపియన్ యూనియన్, జపాన్, ఇంకా తైవాన్, ఈ 3 కంట్రీస్ అగెయిన్స్ట్గా కేసు వేస్తాయి అన్నమాట. ఎందుకు కేసు వేస్తాయి అంటే మనకి ఫస్ట్ దీని హిస్టరీ చూద్దాం. ఫస్ట్ 1997లో మనకి ఇండియా అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా జీరో డ్యూటీ అనమాట, జీరో డ్యూటీ ఉంటుంది అనేసి ఈ అగ్రిమెంట్ చెప్తుంది. సో అది జీరో టారిఫ్ కమిట్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట మన ఇండియా 1997లో సైన్ చేసి. సో ఇప్పటికీ 25 years కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు ఇండియా అనేది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని ఎంకరేజ్ చేయడం కోసం, మళ్ళీ మన ఇండియా ఇంపోర్టెడ్ గూడ్స్ మీద డిపెండెన్స్ని తగ్గించడం కోసం టారిఫ్ రేట్లను పెంచుతుంది. 2017లో 7.5% 7.5% నుంచి 15% వరకు పెంచుతుంది. అప్పుడే యూరోపియన్ యూనియన్ కేసు ఇస్తుంది మన మీద. ఎక్కడ కేసు ఇస్తుంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పోయి కేసు ఇస్తుంది. తర్వాత మళ్ళీ 2019లో ఏం చేస్తుంది అంటే 15% నుంచి 20%కి పెంచుతుంది టారిఫ్ రేటు. సో మళ్ళీ అప్పుడు యూరోపియన్ యూనియన్, జపాన్, ఇంకా తైవాన్, ఈ 3 కలిసి కేసు వేస్తాయి అన్నమాట మన ఇండియా మీద. సో అందుకు ఈ గొడవ అనమాట ఇదంతా. మన ఇండియా సైడ్ ఏం చెప్తుంది అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి మేము ఇంపోర్ట్ డ్యూటీస్ ఎందుకు రేజ్ చేసినామంటే మా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఒకవేళ ఇంపోర్టెడ్ డ్యూటీస్ ఎక్కువైతే, ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్కువైతే డొమెస్టిక్ ఇండస్ట్రీ, మా ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నీ ఖతం అయిపోతాయి. సో అందుకు నేను ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది రేజ్ చేసిన. నెక్స్ట్ ఏంటి అంటే నేను అంటే ఇండియా మాట్లాడుతుంది అనమాట. 1997లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ నేను సైన్ చేసినప్పుడు మొబైల్ ఫోన్స్, మళ్ళీ ఇంకా కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ టైంలో ఫంక్షనింగ్లో లేవు. సో ఆ టైంలో ఫంక్షనింగ్లో లేనప్పుడు అవి నేను ఎందుకు ఇంక్లూడ్ చేయాలి, అవి కూడా నేను ఎందుకు ఇంక్లూడ్ చేయాలి ఈ అగ్రిమెంట్లో అని మన ఇండియా క్వశ్చన్ చేస్తుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల మన ఇండియా పోయి అక్కడ ఆర్గ్యూ చేస్తుంది అనమాట. ఎందుకు మేము ఇంపోర్ట్ డ్యూటీస్ రేజ్ చేయొద్దు, మా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవద్దా అనేసి. ఓకే, సో ఇప్పుడు కేసు ఏంది అంటే మనకి అగెయిన్స్ట్గానే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జడ్జ్మెంట్ ఇస్తుంది. సో అట్లా అవుతుంది అనేసి మళ్ళీ మన ఇండియా అపీల్ చేస్తుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి. సో ఈ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకోవాలి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్కి సంబంధించి కానీ, సర్వీసెస్కి సంబంధించి కానీ, అన్నిటికీ సంబంధించి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనే చూసుకుంటుంది.
ఓకే, ఇది వచ్చేసి మరకేష్ అగ్రిమెంట్ కింద ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. అఫీషియల్గా 1995 జనవరి 1న ఫోర్స్లోకి వస్తుంది అనమాట, యాక్చువల్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రీవియస్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంటే ముందు మనకి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేసి ఇంకొక బాడీ ఉంటుండే, దీని కింద మనం ట్రేడ్ చేసుకుంటుండే. ఇది పోయిన తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది వచ్చింది. సో దీంట్లో 164 మెంబర్ కంట్రీస్ ఉన్నారు, అందులో మన ఇండియా కూడా ఒకటి. సో ఇది మొత్తానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి. సో దీనికి సంబంధించి 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఈ అగ్రిమెంట్స్ ప్రకారమే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్స్ని కానీ ట్రేడ్కి రిలేటెడ్ డిస్ప్యూట్స్ని కానీ సెటిల్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మన ఇండియా లాగానే చాలా కంట్రీస్ కూడా ఫుడ్ సబ్సిడీస్ అట్లా ప్రొవైడ్ చేస్తుంది, ఫుడ్కి రిలేటెడ్ పాలసీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా వేరే కంట్రీస్, అన్ని కంట్రీస్ కూడా అట్లా ఫుడ్ సబ్సిడీస్ ఇస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ డిస్టార్ట్ అవుతుంది. లేకపోతే కొంచెం పరిమితి వరకే ఉంటుంది అనమాట. అంటే ఫ్రీగా ఫుడ్ ట్రేడింగ్ అవన్నీ జరగవు. సో అట్లా జరగకుండా చూసుకోవడమే ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ మెయిన్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రజలకి ఫ్రీగా ఫుడ్ సప్లై ఇవ్వాలన్నా, లేకపోతే స్కూల్స్లో ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అన్నా, ఫస్ట్ ఇక్కడికి పోయి ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉందా లేదా అని తెలుసుకొని తర్వాత ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇస్తుంది. అప్పుడే మనం సబ్సిడీస్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఇది అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్కి సంబంధించి. దాని నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇది ట్రిప్స్ అగ్రిమెంట్. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే ట్రేడ్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కనిపెడితే దాని రైట్స్ నాకుంటాయి. సో అదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి. సో అట్లా ఈ అగ్రిమెంట్ కొన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్కి సంబంధించి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో వేరే వాళ్ళు కాపీ రైట్ ఇష్యూ కాకుండా అట్లా ఇది సేఫ్ గార్డ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద అగ్రిమెంట్ ఆన్ టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్. సో మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడానికి ఏమైనా టెక్నికల్ బ్యారియర్స్ ఉన్నా కానీ ఇది రిజాల్వ్ చేస్తుంది ఈ అగ్రిమెంట్ ప్రకారం. లైక్ ప్రోడక్ట్ స్టాండర్డ్స్ ఎట్లున్నాయి తెలుసుకోవడానికి డిలే అయిందనుకో ట్రేడ్లో, అట్లా కాకుండా ఇది చూసుకుంటుంది. నెక్స్ట్ టెస్టింగ్కి కానీ సర్టిఫికేషన్ ప్రొసీజర్స్కి కానీ ఇవన్నిటికీ ఏం డిలే కాకుండా ఈ అగ్రిమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక కంట్రీకి ఒక కంట్రీ గూడ్స్ ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే బార్డర్ సెక్యూరిటీ, లేకపోతే కస్టమ్స్ ఇష్యూస్, బార్డర్ అథారిటీ, ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, గ్యాట్స్ అగ్రిమెంట్. సో ఈ గ్యాట్స్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అంటే, ఏమంటారు, డొమెస్టిక్ పాలసీస్ కూడా రెస్పెక్ట్ చేస్తూ ట్రేడ్ చేయాలి అనేసి ఈ అగ్రిమెంట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. సో ఇది ట్రిమ్స్ అగ్రిమెంట్. ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నార్మల్గా కొన్ని కంట్రీస్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ తీసుకొని వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వడం కానీ డిస్టార్ట్ అవ్వడం కానీ అవుతుంది. సో అట్లా కాకుండా ఈ అగ్రిమెంట్ చూసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి ద అగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్. సో ఈ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని రూల్స్ ఇంకా గైడ్లైన్స్ పెడుతుంది ఫుడ్ సేఫ్టీ. ఇప్పుడు మనం ఫుడ్ ట్రేడ్ చేస్తాం ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఆ ఫుడ్ అది ఏమి హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ కానీ అట్లాంటి ఏం యూజ్ చేయకుండా చేస్తున్నారా లేదా అని, మళ్ళీ ఆ డిజీజ్ క్యారింగ్ కానీ బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే కంటామినేట్ అయ్యి ఉండడం కానీ ఇట్లాంటివన్నీ
కాకుండా ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి మంచిగా ఉన్నాయా లేదా అనేసి ఈ అగ్రిమెంట్ చూసుకుంటుంది. సో ఇది ఈ 7 కీ మేజర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి అగ్రిమెంట్స్. సో ఇది ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టాపిక్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ 7 గురించి నేర్చుకుందాం. రీసెంట్గా 49th G7 సమ్మిట్ హిరోషిమా జపాన్లో అయింది. సో ఈ సమ్మిట్కి మన ఇండియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ ఇంకా మిగతా కొన్ని దేశాలని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్లో మన ఇండియా 10-point యాక్షన్ ప్లాన్ ఒకటి సజెస్ట్ చేసింది. సో ఈ 10-point యాక్షన్ ప్లాన్ అనేది మేజర్గా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడం, ఇంకా డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ 10-point యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చింది. సో ఈ 10-point యాక్షన్ ప్లాన్ మేజర్గా ఇంక్లూజివ్ ఫుడ్ సిస్టమ్స్ అంటే వల్నరబుల్ పీపుల్కి అంటే పువర్ పీపుల్కి ఫుడ్ అందేటట్టు కొన్ని ఫుడ్ సిస్టమ్ పాలసీస్ అనేవి తీసుకొని రావాలి. మళ్ళీ ఫర్టిలైజర్ ట్రేడింగ్కి పాలిటిక్స్కి ఏం సంబంధం ఉండకుండా చూడాలి అని, మళ్ళీ ఫర్టిలైజర్స్కి వేరే ఆల్టర్నేటివ్ మోడల్ డెవలప్ చేయాలి అనేసి, ఫుడ్ వేస్టేజ్ తగ్గించాలి అని, మిల్లెట్స్ని అడాప్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు అని, మళ్ళీ హెల్త్ కేర్ అనేది ప్రమోట్ చేయాలి అనేసి, మళ్ళీ ఈ గ్లోబల్ సౌత్ అంటే పువరెస్ట్ పీపుల్ అంటే ఈ కంట్రీస్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ అనేవి చాలా పువర్ కంట్రీస్ అనమాట. ఇంకా లీస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అంటే ఈ గ్లోబల్ సౌత్ కంట్రీసే. సో అందులో మన ఇండియా, ఆఫ్రికా దేశాలు, మళ్ళీ లాటిన్ అమెరికా దేశాలు, క్యారిబియన్ ఐలాండ్స్, ఇవన్నీ దేశాలు వస్తాయి అన్నమాట. సౌత్ మనం మ్యాప్లో చూసుకుంటే, వరల్డ్ మ్యాప్లో సౌత్లో ఉన్న దేశాలన్నీ గ్లోబల్ సౌత్ అంటారు. కానీ కొన్ని ఎక్సెప్షనల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండవు. ఇజ్రాయెల్ గ్లోబల్ సౌత్కి ఉండదు, ఎందుకంటే అవి కొంచెం డెవలప్డ్ కంట్రీస్. సో అవి కొన్ని కంట్రీస్ మినహాయిస్తే మిగతా అన్ని కంట్రీస్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని అంటాం. సో ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ వాళ్ళ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డెవలప్మెంట్ మోడల్స్ తీసుకొని రావాలి అని, హెల్త్ కేర్ సిస్టమ్స్, డిజిటల్ హెల్త్ కేర్ అంటే హెల్త్ కేర్కి సంబంధించి అన్ని విధాల మనం డెవలప్ చేయాలి. క్వాలిటీని కూడా పెంచాలి, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ని కూడా పెంచాలి అనేసి ఈ 10-point యాక్షన్ ప్లాన్ మన ఇండియా తీసుకొని వచ్చింది. సో ఈ 49th G7 సమ్మిట్లో కొన్ని అవుట్కమ్స్ కూడా వచ్చినాయి. అంటే కొన్ని చర్యలు తీసుకోవాలి అని అగ్రిమెంట్కి వచ్చినారు. దాంట్లో ఏంటి అంటే ఈ వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అని ఉంది కదా. అంటే ఇప్పుడు మేజర్గా చైనా ఆల్మోస్ట్ 90% ట్రేడ్ చైనాకి సంబంధించిందే ఉంది వరల్డ్ వైడ్ మొత్తంలో. సో ఈ చైనా ఏం చేస్తుంది అంటే ట్రేడ్ని, పాలిటిక్స్ని లింక్ చేసుకుంటూ అది ఎకనామిక్ పరంగా కాకుండా ట్రేడ్ని పొలిటికల్గా యూజ్ చేసుకుంటుంది. అట్లా పొలిటికల్గా యూజ్ చేసుకోవడాన్ని వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటాం. సో ఇట్లాంటి వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ని కౌంటర్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ ఎకనామిక్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి మనము అని ఒక అగ్రిమెంట్కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ వైడ్ అందరూ ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అని ఒకటి. మళ్ళీ 2050 వరకు నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలి, ఇంకా 1.5 degree గ్లోబల్ వార్మింగ్ లిమిట్ చేయాలి అని ఒక కంక్లూజన్కి వచ్చింది. మళ్ళీ హిరోషిమా యాక్షన్ స్టేట్మెంట్ ప్రీవియస్గా జపాన్ రిలీజ్ చేసింది. సో ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది అనమాట. సో ఈ హిరోషిమా యాక్షన్ స్టేట్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించుకుందనమాట. సో ఇది మొత్తం అవుట్కమ్స్ G7 49 G7 సమ్మిట్ అవుట్కమ్స్. ఇప్పుడు G7 కంట్రీస్ గురించి నేర్చుకుందాం. సో G7 కంట్రీస్ అనేవి 1970sలో ఈ G7 కంట్రీస్ అనేవి ఫామ్ అయినాయి. ఎందుకు ఫామ్ అయినాయి అంటే సడన్గా ఇప్పుడు ఎకనామిక్ షాక్ వచ్చినప్పుడు, అప్పుడు 1970s ఆ టైంలో పెద్ద ఎకనామిక్ షాక్ వచ్చింది. ఆయిల్ క్రైసిస్ అయింది. మళ్ళీ బ్రిటన్ వుడ్స్ ఆర్గనైజేషన్స్ అనేవి మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. సో ఆ సిచ్యువేషన్లో ఒక
ఇంటర్నేషనల్ ఎకనామిక్ ప్లాట్ఫామ్ ఉండాలి. మళ్ళీ వరల్డ్ వైడ్లో జరిగే ఇష్యూస్ని, ట్రేడ్కి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ ఇష్యూస్ని డిస్కస్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి అనేసి అప్పుడు టాప్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినాయి. ఆ ప్లాట్ఫామే G7 కంట్రీస్ అని అంటాం. సో ఇది కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, యూకే, ఇటలీ, ఇంకా US, ఈ 7 కంట్రీస్ని గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని అంటాం. సో G7 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అనమాట. ఫ్రమ్ గుజరాత్ ICU. సో F క్యాపిటల్ ఉండాలి, GUJ క్యాపిటల్ ఉండాలి, ICU క్యాపిటల్ ఉండాలి. ఓకే, F అంటే ఫ్రాన్స్, G జర్మనీ, US, J అంటే జపాన్, I ఇటలీ, C కెనడా, U అంటే UK. ఓకే, G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి ఫ్రమ్ గుజరాత్ ICU. సో G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు G8 ఎట్లా ఫామ్ అయిందో చూద్దాం. సో G8 అనేది 1998లో రష్యా G7లో జాయిన్ అయిందనమాట. G7లో జాయిన్ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ లాగా మారింది. సో G7 ప్లస్ రష్యాని G8 అంటాం. కానీ 2014లో రష్యా అనేది క్రిమియాని ఆక్యుపై చేసుకోవాలని వెళ్తుంది. సో ఆ సిచ్యువేషన్లో నువ్వు మొత్తం వరల్డ్ పీస్కి అగెయిన్స్ట్ ఉన్నావు అనేసి US ఇంకా మిగతా దేశాలన్నీ రష్యాని G8 కంట్రీస్ నుంచి సస్పెండ్ చేసేస్తుంది. సో 2014 నుంచి G8 నుంచి మళ్ళీ G7కి చేంజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా రష్యా అనేది G8 కంట్రీస్ నుంచి వెళ్ళిపోయింది. సో G7 కంట్రీస్లో ఇప్పుడు రష్యా లేదు. నెక్స్ట్ G20 కంట్రీస్లో రష్యా అనేది ఇంక్లూడ్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఇంకా మిగతా 12 కంట్రీస్ ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, యూరోపియన్ యూనియన్, చైనా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ. సో G7లో మన ఇండియా ఉండదు, కానీ G20లో ఇండియా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్, ఇది గొప్ప దేశం అయినా కానీ యూరోపియన్ యూనియన్ అనేది G7 కంట్రీస్లో లేదు, G20 కంట్రీస్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అచీవ్మెంట్స్ చూద్దాం, G7 అచీవ్మెంట్స్ చూద్దాం. సో ఇది 2002లో మలేరియాకి ఇంకా ఎయిడ్స్ వ్యాధులకి అగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి అనేసి ఒక గ్లోబల్ ఫండ్ అనేది తీసుకొని వస్తుంది. సో ఈ మనీతోని మలేరియా ఇంకా ఎయిడ్స్ వ్యాధిన పడిన వాళ్ళని కొంచెం ఆదుకుందనమాట. తర్వాత G7 ఫైనాన్స్ మినిస్టర్స్ అందరు కలిసి ఒక గ్లోబల్ మినిమం ట్యాక్స్ తీసుకురావాలి అని ఇది ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇదేంటి గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే, ఏ మల్టీనేషనల్ కంపెనీ మన ఇండియాలో ఉన్నా ఇంకా వేరే కంట్రీస్లో ఎక్కడున్నా కానీ అది మ్యాక్సిమం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇప్పుడు సపోజ్ అమెజాన్, గూగుల్ ఉంది. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మాకు అసలు ఈ కంట్రీలో ఏం ప్రాఫిట్స్ లేవు అనేసి ప్రాఫిట్స్ ఉన్నా కానీ లేవని తక్కువ కట్టడం, లేకపోతే అసలు కట్టకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అట్లా కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మినిమం 15% ట్యాక్స్ అనేది కట్టాలి అని, వాళ్ళ ప్రాఫిట్లో మినిమం 15% ట్యాక్స్ అనేది కట్టాలి అనేసి ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది తీసుకొని వచ్చారనమాట. అంటే ఇక్కడ చూడండి, గ్లోబల్ మినిమం ట్యాక్స్కి G7 కంట్రీస్కి ఏం సంబంధము అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఈ కంట్రీస్కి సంబంధించి. పువర్ కంట్రీస్ అన్నీ వేరే కంట్రీస్లో మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టలేవు కదా. సో మల్టీనేషనల్ కంపెనీస్ మ్యాక్సిమం 99% అనేవి G7 కంట్రీస్ నుంచే ఉంటాయి. సో అందుకు ఈ G7 కంట్రీస్ కూడా సరే గ్లోబల్ మినిమం ట్యాక్స్ని మేము కూడా ఒప్పుకుంటున్నాము, సో 15% అట్లీస్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి 15% ట్యాక్స్ కట్టాలి అని ఒక ఒప్పందానికి వచ్చినాయి అనమాట G7 కంట్రీస్. తర్వాత 2015లో గ్లోబల్ అపోలో ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఇది మేజర్గా క్లీన్ ఎనర్జీ రీసెర్చ్కి, క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఇది తీసుకొని వచ్చారు అనమాట. సో ఇది మొత్తానికి G7 కంట్రీస్కి సంబంధించి. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంకా ఇండియా గురించి నేర్చుకుందాం. ఇంకా కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2023-27 దీని గురించి కూడా నేర్చుకుందాం. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏషియా కంట్రీస్కి సంబంధించి ఇంకా పెసిఫిక్ రీజియన్కి సంబంధించి
ఒక బ్యాంక్ క్రియేట్ చేసినారనమాట. సో ఈ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ కంట్రీస్లో ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి కానీ లేకపోతే ఏమైనా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ జాబ్ క్రియేషన్కి కానీ ప్రతి ఒక్క కంట్రీ డెవలప్ చేయడానికి ఇది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మొత్తం 68 కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో 49 మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏషియా ఇంకా పెసిఫిక్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, మిగతా 19 మెంబర్స్ వచ్చేసి బయట దేశం వాళ్ళు అనమాట. సో మన ఇండియా కూడా ఒక మెంబర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో, మన ఇండియా మెంబర్ ఇంకా షేర్ హోల్డర్ కూడా. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో షేర్స్ ఎవరెవరికి ఉన్నాయి చూద్దాం. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో యుఎస్కి ఇంకా జపాన్కి ఇద్దరికి కలిసి 15.6% షేర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యుఎస్ ఇంకా జపాన్ నాన్ బారోయింగ్ మెంబర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఏంది నాన్ బారోయింగ్ మెంబర్ కేటగిరీ అంటే వీళ్ళకి షేర్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పైసలు అయితే తీసుకోలేరు, లోన్స్ లాగా మనీ అయితే తీసుకోలేరు. నెక్స్ట్ చైనా ఇంకా ఇండియా కూడా ఈ రెండు కంట్రీస్కి కూడా షేర్స్ ఉన్నాయి. చైనా షేర్ వచ్చేసి 6.4% ఉంటే మన ఇండియా షేర్ వచ్చేసి 6.3% ఉంది. సో ఈ రెండు కంట్రీస్ బారోయింగ్ కేటగిరీకి సంబంధించి, అంటే మనము అవసరం ఉన్నప్పుడు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మనీ లోన్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మేజర్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, టెక్నికల్గా సపోర్ట్ చేయడం కానీ, సోషల్ ఇంకా ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ ప్రమోట్ చేయడానికి కూడా ఇది లోన్స్ అనేది ఇస్తుంది. లోన్సే కాదు, మిగతా వేరే ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ ఇది ఇస్తుంది. సో ఇది మొత్తానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి. సో ఇది ఇప్పటివరకు ఏమేమైతే ఉన్నాయో రిపోర్ట్స్ 3 రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది. సో ఒకటి వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్, మళ్ళీ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ ఒకటి, మళ్ళీ కీ ఇండికేటర్స్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ 2022. ఇట్లాంటి రిపోర్ట్స్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి. సో ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలాలో ఉంది, ఫిలిప్పైన్స్ దేశంలో. సో ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా ఇది కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అనేది ఒకటి తీసుకొని వచ్చింది. అసలు ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అంటే ఏంది అంటే, కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ప్రతి ఒక్క కంట్రీలో డెవలప్మెంట్ కొరకు ఒక స్ట్రాటజీ తీసుకొని వస్తుంది అనమాట, ఒక ప్లాన్ తీసుకొని వస్తుంది. సో మన ఇండియాలో కానీ, ఫిలిప్పైన్స్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఇట్లా ఏషియా ఇంకా పెసిఫిక్ సంబంధించి డిఫరెంట్ కంట్రీస్లో ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అనేది తీసుకొని వచ్చి ఆ కంట్రీలో మంచిగా డెవలప్మెంట్ ఉండేలాగా ఇది ప్లాన్ చేస్తుంది అనమాట. సో దాన్నే ఇట్లా ప్లాన్ చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అని అంటాం. అంతకుముందు మన ఇండియాలో కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అనేది 2018 నుంచి 2022 వరకు తీసుకొని వచ్చిందనమాట. అప్పుడు మెయిన్గా గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే ఉంటాయో అది తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి తొందరగా పెంచడానికి, ఇట్లా గవర్నమెంట్కి హెల్ప్ చేయడం, జాబ్ క్రియేషన్ చేయడం, ఇవన్నిటికీ ఇది హెల్ప్ చేసిందనమాట ఈ CPS 2018 to 22 ప్లాన్లో. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2023 to 27 అనేది తీసుకొని వచ్చింది. దీని కింద మన ఈ ప్లాన్ కింద 3 పిల్లర్స్ ఉన్నాయి స్ట్రాటజీ లాగా. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే జాబ్ క్రియేషన్ అవుతుంది, ఇంకా ఇండస్ట్రీస్ అనేవి పెరుగుతాయి. ప్రైవేట్ సెక్టర్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తీసుకురావడము, జాబ్ క్రియేషన్ తీసుకురావడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం, ఇదొక పిల్లర్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్కి సంబంధించి క్లీన్ టెక్నాలజీస్ ప్రమోట్ చేయడం. క్లీన్ టెక్నాలజీస్ ఎట్లా ప్రమోట్ చేస్తాము అంటే, ఫస్ట్ క్లీన్ ఎనర్జీని, అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ తీసుకోండి. సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ రావాలి. సోలార్కి సంబంధించి ఎక్విప్మెంట్ అవన్నీ
ఇంప్లిమెంటేషన్ కోసం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ చేయాలి. సో అందుకు ఇది సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ రీసెర్చ్ పరంగా సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ పరంగా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మొత్తం క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది సెకండ్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి టు డీపన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్క్లూజివ్నెస్. సో ఇప్పుడు మేజర్గా అగ్రికల్చర్లో లాస్, మళ్ళీ ఎకనామిక్ పరంగా జాబ్స్ లేవు, మళ్ళీ కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అంటే అర్బన్ ఇంకా రూరల్ ఏరియాస్లో హాస్పిటల్ సరిగ్గా లేకపోవడం, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం, క్రైమ్ రేట్స్ పెరగడం. సో ఇట్లాంటి అన్నిటికీ హెల్ప్ చేయాలి అనేసి మోడర్న్ అగ్రికల్చర్కి సంబంధించి హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనం సంపాదించేలాగా కొన్ని చర్యలు తీసుకురావడము, మళ్ళీ అర్బన్ సర్వీసెస్ని క్వాలిటీ అంటే అర్బన్ సర్వీసెస్ ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి, మున్సిపాలిటీకి సంబంధించి ఏమేమి చర్యలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఇంకా సోషల్ ఎకనామిక్ ఇంక్లూజివ్నెస్ మొత్తం. సో ఇట్లాంటి అన్నిట్లో కూడా క్వాలిటీని పెంచడం ఇట్లాంటివన్నీ చూసుకుంటుంది అనమాట. ఇంకొకటి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, మనకి జల్ శక్తి అభియాన్, స్వచ్ఛ భారత్ ఇట్లాంటివన్నీ సోషల్ ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించే కదా. సో ఇట్లాంటి పరంగా కూడా క్వాలిటీని ఇంకా సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది స్ట్రాటజీ రచించింది. సో ఇవి 3 పిల్లర్స్ అనమాట. ఈ మూడు పిల్లర్స్ పైన మన ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2023 to 27 డిపెండ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఇది మొత్తం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే ఇవన్నిటికీ మనీ 100% ఇస్తుంది అంటే కాదు. ఇది 70 to 30% రేషియోలో ఇస్తుంది. అంటే 70% ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భరిస్తుంది ఖర్చు, ఇంకా మిగతా 30% అనేది మన ఇండియానే భరించాలన్నమాట. సో ఈ 70% కూడా మొత్తం అదే కాదు, అది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ చేయాలి వీటికి, ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి. సో దీని టైం పీరియడ్ వచ్చేసి 2023 to 27. సో ఇది మొత్తానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంకా కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీకి సంబంధించి వెస్ట్ ఏషియా టాపిక్ గురించి నేర్చుకుందాం. సో వెస్ట్ ఏషియా అంటే ఏంది ఫస్ట్ మ్యాప్లో చూసుకుందాం. ఫస్ట్ ఈ వెస్ట్ ఏషియా అనేది టర్కీ, సైరియా, లిబనన్, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, జార్డన్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, యమన్, ఇవన్నీ ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నీ వెస్ట్ ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అనమాట. సో ఇప్పుడు ఇది ఈ వెస్ట్ ఏషియా అనే టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా సౌదీ అరేబియా ఇండియాకి సంబంధించి, యుఎస్కి సంబంధించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ని ఒక స్పెషల్ మీటింగ్కి పిలుస్తుంది అనమాట. దాన్నే ఇది క్వాడ్ గ్రూప్ ఆఫ్ వెస్ట్ ఏషియా 2 అని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ క్వాడ్ గ్రూప్ గురించి ఇంకొన్ని నిమిషాలను నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ఇది సౌదీ అరేబియా ఎన్ఎస్ఏలను ఎందుకు పిలుస్తుంది, జనరల్గా మనకు ఉన్న అంచనా ప్రకారం ఎందుకు పిలుస్తుంది అంటే ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ని పిలిచింది. అంటే సెక్యూరిటీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా, ఇంకా ట్రేడ్ పరంగా ఏమైనా అవకతవకలు ఉంటే వీళ్ళు ఫస్ట్ కనిపెడతారు. సో వీళ్ళని పిలిచి మీటింగ్ కండక్ట్ చేసి మంచి ఎకనామిక్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, ఇంకా స్ట్రాటజిక్ పరంగా మనం అందరం ఇంప్రూవ్ అవుదాము అనేసి ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ కంట్రీస్ ఏమనుకున్నాయి అంటే ఇప్పుడు సౌత్ ఏషియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి యుఎస్, సో ఇట్లా మనం ట్రేడ్ చేసుకుంటూ పోదాము. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎకనామిక్గా డెవలప్మెంట్ అవుతుంది, అంటే ట్రేడ్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది, ఇంకా స్ట్రాటజిక్గా కూడా మనము డెవలప్ అవ్వచ్చు అనేసి సౌదీ అరేబియా చెప్తుంది. సో ఇక్కడ చూడు, సౌత్ ఏషియా అంటే మన ఇండియా, ఓకే, సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఒకటి మన ఇండియా, మళ్ళీ మిడిల్ ఈస్ట్ వచ్చేసి సౌదీ అరేబియా ఇంకా యుఏఈ, మళ్ళీ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి యుఎస్. సో ఈ 3 కంట్రీస్ సరిపోయినాయి కదా. సో ఇవి
వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాయి. సో స్ట్రాటజిక్గా, ఎకనామిక్ పరంగా, ట్రేడింగ్ పరంగా, ఇంకా సెక్యూరిటీ పరంగా అన్నిట్లో డెవలప్మెంట్ చేసుకుందాము అనేసి ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మనము అయితే ఈ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ సౌదీ అరేబియా, ఇండియా, యుఎస్, యుఏఈని క్వాడ్ గ్రూప్ 2 లాగా కూడా మనం పరిగణించవచ్చు అని. వెస్ట్ ఏషియా క్వాడ్ గ్రూప్ 2 లాగా దీన్ని ఇప్పుడు చూస్తున్నారనమాట. సో ఇప్పుడు క్వాడ్ గ్రూప్ అంటే ఏంది, క్వాడ్ గ్రూప్ 2 అంటే ఏంది, మనకి ఇంకొకటి ఉంది ఇండో పెసిఫిక్ క్వాడ్ గ్రూప్ ఉంది. సో ఇదంటే ఏంది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వాడ్ గ్రూప్, క్వాడ్ అంటే ఏంది, 4 కంట్రీస్ ఒక్క దగ్గర మీట్ అయ్యి ఒక మిషన్ కోసం పనిచేస్తే దాన్ని క్వాడ్ అంటాం. ఓకే, ఫస్ట్ క్వాడ్ I2U2 అనమాట. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయెల్ని I2 అంటారు, యుఏఈ ఇంకా యుఎస్ని U2 అంటారు. సో I2U2 కంట్రీస్ని ఫస్ట్ క్వాడ్ గ్రూప్ అని అంటాం. సో ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా యుఎస్, సో ఈ 4 కంట్రీస్ కలిసి ఫస్ట్ క్వాడ్ లాగా ఫామ్ అయినాయి. దీని ఉద్దేశం కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ క్వాడ్ గ్రూప్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఏంటి, సౌదీ అరేబియా, ఇండియా, యుఎస్ ఇంకా యుఏఈ. ఇది సెకండ్ క్వాడ్ గ్రూప్ ఆఫ్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాకి సంబంధించి ఇది ఒక సెకండ్ క్వాడ్ గ్రూప్. తర్వాత మనకి ఇంకొక క్వాడ్ ఉంది, అది ఇండో పెసిఫిక్ క్వాడ్. సో ఇండో పెసిఫిక్ రీజియన్లో ఒక మిషన్ అంటే చైనీస్ డిప్లొమసీని కౌంటర్ చేయడానికి ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఫామ్ అయింది. సో ఈ క్వాడ్ గ్రూప్లో ఇండియా, యుఎస్, జపాన్ ఇంకా ఆస్ట్రేలియా ఉంది. సో ఈ 4 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం మీరు గమనించినారా, వెస్ట్ ఏషియాకి సంబంధించి క్వాడ్ గ్రూప్ 1లో ఇండియా ఉంది, క్వాడ్ గ్రూప్ 2లో ఇండియా ఉంది, ఇంకా ఇండో పెసిఫిక్ క్వాడ్లో కూడా మన ఇండియా ఉంది. సో ఈ 3 క్వాడ్స్లో మన ఇండియా అయితే కామన్గా ఉంది, ఇంకా యుఎస్ కూడా కామన్గా ఉంది. ఓకే, సో ఇది క్వాడ్ గ్రూప్ 1కి సంబంధించి, 2కి సంబంధించి, ఇంకా ఇండో పెసిఫిక్ క్వాడ్కి సంబంధించి. సో ఇప్పుడు అసలు ఈ మనకి ఇంపార్టెన్స్ ఏంది, వెస్ట్ ఏషియా వల్ల మన ఇండియాకి ఇంకా వరల్డ్కి ఏం పరంగా ఉపయోగపడుతుంది వెస్ట్ ఏషియా అంటే, ఈ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ఇంకా యుఏఈ ఈ 4 కంట్రీస్ ఆయిల్, పెట్రోలియంకి సంబంధించి మేజర్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్స్పోర్టర్స్ కూడా. అంటే ఇవి ఎక్కువ సప్లై చేస్తాయి, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి కూడా పెట్రోలియం. సో మన ఇండస్ట్రీస్ నడవాలన్నా, మన వెహికల్స్ నడవాలన్నా ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేసుకోవాలి, అందుకు ఇది ఇంపార్టెంట్. తర్వాత జియో స్ట్రాటజిక్ లొకేషన్, ఇది జియో స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఏంది, ఇది ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది అనమాట. ఇగో ఇక్కడ ఉంది మనది. అంటే ఇక్కడ ఇదేంటి, యూరోప్ కాంటినెంట్కి, ఆఫ్రికన్ కాంటినెంట్కి, ఏషియన్ కాంటినెంట్కి అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ఈ వెస్ట్ ఏషియా అనేది ఉంది. సో అందుకొకటి, మళ్ళీ ఇంకొకటి ఏమైనా ఇగో ఇక్కడ మనకి రెడ్ సీ ఉంది, ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది. సో ఈ సూయజ్ కెనాల్లో ఆల్మోస్ట్ మన ఇండియా నుంచి వచ్చే ట్రేడ్ మొత్తం, అంటే కొంచెం మ్యాక్సిమం ఇక్కడ మనం ఏమైనా ఎక్స్పోర్ట్స్, మన గూడ్స్ సప్లై చేయాలన్నా, ఈ కంట్రీస్కి సప్లై చేయాలన్నా, ఇటు సైడ్ వెళ్ళాలన్నా ఈ కెనాల్, సూయజ్ కెనాల్, రెడ్ సీ, మెడిటరేనియన్ సీ పరంగా ఇట్లా పోతుంది అనమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దారి. సో ఈ దారి స్ట్రాటజిక్గా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది యూరోప్కి కనెక్ట్ చేస్తుంది. సో యూరోప్ అంటే మోస్ట్ డెవలప్డ్ నేషన్. సో మన ఇండియా నుంచి యూరోప్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో అట్లా మన వెస్ట్ ఏషియా అనేది చాలా ఇంపార్టెంట్, జియో స్ట్రాటజిక్గా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ. ఇంకా మనం ట్రేడ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఈ ట్రేడ్లో స్మగ్లింగ్, మళ్ళీ ట్రేడ్కి సంబంధించి ఏం ఇష్యూస్ ఉన్నా ఇది సాల్వ్ చేయడానికి ఉంటుంది, మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది మన ట్రేడ్ని. ఇట్లా సెక్యూరిటీ పరంగా కూడా వెస్ట్ ఏషియా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇంకొకటి రిలీజియస్ పరంగా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే బుద్ధ ధర్మం, జుడాయిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ ఇక్కడనే పుట్టినాయి అంట. సో ఇవన్నీ దీనికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రత్యేకతలు. సో ఇప్పుడు సిగ్నిఫికెన్స్ చూద్దాము. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇట్లా క్వాడ్ సమిట్ చేయడం వల్ల అడిషనల్గా మనకి యుఎస్తోని, యూరోప్తోని కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరగడం వల్ల ఏమవుతుంది, మన ట్రేడ్ ఇంకా జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. మళ్ళీ గ్లోబల్ పొజిషన్ అంటే మనం అన్నీ చూడండి, మనం క్వాడ్ గ్రూప్స్లో ఆల్మోస్ట్ అన్ని కామన్ క్వాడ్ గ్రూప్స్లో మనం ఉన్నాం.
సో అట్లా మనకి టెక్నాలజీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి టెక్నాలజీ పరంగా. సో మిలిటరీ పరంగా ఇవన్నిటి పరంగా మనం ఇంప్రూవ్ కావచ్చు. మళ్ళీ పీస్ అండ్ సెక్యూరిటీ, సో ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తే అంతమందితో మనకి పీస్ఫుల్ రిలేషన్స్, ఫ్రెండ్స్ అవుతారు, ఇంకా సెక్యూరిటీ పరంగా కూడా మంచిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి, ఆటోమేటిక్గా మనం ఎకనామిక్గా డెవలప్ అవ్వచ్చు, సోషల్ పరంగా కూడా డెవలప్ అవ్వచ్చు. సో అందుకు ఈ వెస్ట్ ఏషియా అనేది ఇంపార్టెంట్. తర్వాత మనం ఫస్ట్ క్వాడ్ గ్రూప్ ఆఫ్ వెస్ట్ ఏషియా గురించి చదువుకున్నాం కదా, I2U2 అని. సో I2U2 అంటే ఏం కంట్రీస్ ఉంటాయి, ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా US. సో ఈ 4 కంట్రీస్ కలిసి I2U2 క్వాడ్ లాగా ఫామ్ అయింది. వెస్ట్ ఏషియాకి సంబంధించి ఇదొక ఫస్ట్ క్వాడ్ గ్రూపింగ్. ఓకే, సో ఇది I2U2 గురించి చదువుకునే కంటే ముందు ఫస్ట్ మనం అబ్రహాం అకార్డ్ గురించి చదువుకోవాలి. ఈ అబ్రహాం అకార్డ్ అంటే మనకి ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇష్యూస్ అని ఉన్నాయి. ఇప్పుడు వచ్చే వీడియోలో నేను పెడతాను ఆ వీడియో. సో అది కూడా ఒక కరెంట్ అఫైర్స్ పార్ట్ ఉంది. సో అబ్రహాం అకార్డ్ అనేది అప్పుడు ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఫ్రీక్వెంట్గా గొడవలు అయితేనే ఉంటాయి. ఈ ప్యాలెస్టైన్ జూస్కి సంబంధించింది అని ఇజ్రాయెల్ గొడవ పడుతుంది, లేదు ప్యాలెస్టైన్ అరబ్స్కి సంబంధించింది అనేసి అరబ్ కంట్రీస్ అన్నీ గొడవ పడుతూ ఉంటాయి. సో అట్లా ఈ రెండు ఫ్రీక్వెంట్గా కొట్టుకొని లాస్ట్కి ఒక అబ్రహాం అకార్డ్, అంటే ఒక పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దాం ఇద్దరము, ఇట్లా గొడవలు వద్దు అనేసి అబ్రహాం అకార్డ్స్, అంటే చాలా సిరీస్ ఆఫ్ అబ్రహాం అకార్డ్స్ ఉన్నాయి. కానీ ఇట్లా పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దాము జూస్కి మళ్ళీ అరబ్స్కి అనేసి ఒక అబ్రహాం అకార్డ్ తీసుకొని వస్తుంది. సో ఈ అబ్రహాం అకార్డ్ తర్వాతనే ఈ I2U2 అనేది ఫామ్ అయిందనమాట. సో I2U2 అనేది మెయిన్గా ఈ ఒక అబ్రహాం అకార్డ్ అనేది ఇజ్రాయెల్ ఇంకా UAEకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఇంకా పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి సైన్ చేసుకుంటారు అనమాట ఆ 2 కంట్రీస్. సో ఇప్పుడు I2U2 అట్లా సైన్ చేసిన తర్వాత, ఇజ్రాయెల్ UAE అబ్రహాం అకార్డ్ని సైన్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేసిర్రు అంటే అది క్వాడ్ గ్రూప్లోని అనమాట. సో ఈ క్వాడ్ గ్రూప్ 2021లో ఫామ్ అయింది. మళ్ళీ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, కామన్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఈ 4 కంట్రీస్లో ఉన్న కామన్ ఇష్యూస్ని ఒక సొల్యూషన్, చర్చలు చేసి ఒక సొల్యూషన్కి రావడం, మళ్ళీ ఎకనామిక్ పార్ట్నర్షిప్ని, అంటే ఎకనామిక్ పరంగా, ట్రేడ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా డెవలప్మెంట్ కోసం ఇది తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం కదా సౌదీ అరేబియా, ఇవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దీని ఇంటెన్షన్ కూడా. ఓకే, సో కానీ దీని ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం సౌత్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి USకి, ఈ 3కి కనెక్ట్ చేసుకుంటూ మనం ఎకనామిక్ పరంగా టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ డిప్లొమసీ కానీ చేసుకోవాలి అనేసి ఈ క్వాడ్ గ్రూప్ 2 యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇదేంటి, మీకు మాకు గొడవలు ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకొని ఒక కామన్ సొల్యూషన్కి వద్దాము, మళ్ళీ ఎకనామిక్ పార్ట్నర్షిప్ పెంచి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేద్దాము, స్ట్రెంథెన్ చేద్దాము అనేసి ఈ క్వాడ్ గ్రూప్ 1 యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇది I2U2 సమ్మిట్కి సంబంధించి. ఇండియా ఇంకా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ గురించి, వాటి రిలేషన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ గురించి చూద్దాం. సో పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ మేజర్గా 3 మేజర్ ఐలాండ్ గ్రూప్స్ లాగా డివైడ్ అయినాయి అనమాట. సో దాంట్లో ఒకటి మైక్రోనేషియా, ఇంకొకటి మెలనేషియా, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పాలినేషియా అనమాట. సో ఈ 3 ఐలాండ్ గ్రూప్స్లో మనకి పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ టోటల్గా 14 కంట్రీస్ ఉన్నాయి. సో దాంట్లో ఆ 14 కంట్రీస్ ఏంటంటే కుక్ ఐలాండ్, ఫిజీ, కిరిబటి, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావ్, పాపువా న్యూ గిని, సమోవా, సోలమన్ ఐలాండ్, తోంగా, తువలు, ఇంకా వనువతు ఐలాండ్స్ అనమాట. సో ఈ 14 ఐలాండ్ కంట్రీస్ అనేవి పెసిఫిక్ ఐలాండ్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ గురించి నేర్చుకుంటే 2014లో మన ఇండియా ఇంకా పెసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అనేది స్టార్ట్ చేసిర్రు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సెక్యూరిటీ పరంగా, డెవలప్మెంట్ పరంగా, ట్రేడ్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అని ఈ FIPIC యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో అట్లనే థర్డ్ సమిట్ అనేది
పాపువా న్యూగినియా క్యాపిటల్ పోర్ట్ క్యాపిటల్ అనమాట, అది పోర్ట్ మొరెస్బై. దీంట్లో థర్డ్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ థర్డ్ సమ్మిట్లో ఇండియా 12 పాయింట్ డెవలప్మెంట్ ప్లాన్ని అనౌన్స్ చేసిందనమాట. సో ఆ 12 పాయింట్ డెవలప్మెంట్ ప్లాన్లో మేజర్గా హెల్త్ కేర్కి సంబంధించి, రిన్యూవబుల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని, ఇంకా సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కువ డెవలప్ చేయాలి అనేసి 3 ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేసిందనమాట ఈ 12 పాయింట్ డెవలప్మెంట్ ప్లాన్. తర్వాత సో అసలు మనకి ఇంకా పెసిఫిక్ ఐలాండ్స్కి సంబంధం ఏంటి, ఎట్లా మనము డెవలప్ అయినాము, మ్యూచువల్గా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎట్లా వచ్చినాయి అంటే, ఫస్ట్ మనం ఇండియా అనేది యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పెసిఫిక్ పాలసీ, ఇట్లాంటి పాలసీస్ అన్నీ తీసుకొని వచ్చింది. దీనివల్ల ఏంటి అంటే మనము పెసిఫిక్ ఓషన్ సైడ్ ఎక్కువ ట్రేడ్ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ ఎక్కువ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎకనామిక్గా ఇద్దరం డెవలప్ చేయాలి అనేసి ఇండియా ఇట్లాంటి 2 రకాల పాలసీస్ తీసుకొని వచ్చింది. సో ఈ 2 పాలసీస్ రిజల్టే మన ఫోరం ఫర్ ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అనమాట. సో ఇది మ్యూచువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, సెక్యూరిటీ పరంగా ఎట్లా కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, ఇట్లాంటివన్నీ చర్చిస్తుంది అనమాట ఈ ఫోరంలో. సో అట్లనే ఇప్పుడు మనం సాగర్ ఇనిషియేటివ్ లాంచ్ చేస్తున్నాము. సాగర్ ఇనిషియేటివ్కి సంబంధించి ఇట్లా ఓషన్ బెడ్స్లో వెళ్ళి తవ్వడానికి ఇది కూడా మనకి హెల్ప్ చేయాలి. సో అట్లా మళ్ళీ మనం క్వాడ్, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెసిఫిక్ ఐలాండ్స్ మీద, ఇండియన్ ఓషన్ పైన పడకుండా ఉండడానికి క్వాడ్ గ్రూపింగ్ చేసుకున్నాం, ఇండో పెసిఫిక్ క్వాడ్. సో దాంట్లో మెంబర్స్ ఎవరు, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్. సో ఈ 4 మెంబర్స్ ఇండో పెసిఫిక్ క్వాడ్ ఫామ్ అయింది. సో ఇట్లా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఫామ్ చేసినాం. సో దానివల్ల ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయని కనిపెడుతుంది అనమాట. సో అట్లా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ పరంగా, మళ్ళీ సెక్యూరిటీ పరంగా, మళ్ళీ మన ఇండియన్ పీపుల్ ఫిజీలో, మళ్ళీ పాపువా న్యూగినియాలో కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ, అన్నిటి పరంగా మ్యూచువల్గా ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి అనేసి మంచి రిలేషన్సే ఉన్నాయి మన ఇండియాకి పెసిఫిక్ ఐలాండ్స్కి. సో ఓవరాల్గా ఇది ఇండియా ఇంకా పెసిఫిక్ ఓషన్ రిలేషన్స్కి సంబంధించి. ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ట్రేడ్ ప్యాక్ట్ గురించి నేర్చుకుందాం. సో EFTA కంట్రీస్ అనేవి 4 కంట్రీస్ ఉంటాయి. సో ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే ఐస్లాండ్, లిచ్టెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. సో ఈ 4 కంట్రీస్ EFTA TEPA అనేసి ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చిందనమాట. సో దీని కింద TEPA కింద ఏంటి అంటే మన ఇండియా ఇంకా EFTA కంట్రీస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంది. ఓకే, ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ కాటన్ క్లాత్స్ అవి ఇవి ప్రొడ్యూస్ చేసినాం. సో మన గూడ్స్ తీసుకుపోయి EFTA కంట్రీస్లో అమ్ముకోవాలి. అక్కడ అమ్ముకోవాలంటే ఫస్ట్ అక్కడ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి కదా. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద ఏంటి అంటే అక్కడ వాళ్ళకి, అంటే బయట దేశం వాళ్ళకి మనము అక్కడికి పోయి అమ్మాలంటే ఫస్ట్ టారిఫ్ అని ఉంటుంది. సో టారిఫ్ అనేది ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. సో ఆ ట్యాక్స్ కట్టాలి. ఇంకా అక్కడ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి కస్టమ్స్ డ్యూటీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ట్యాక్సులు తక్కువ చేయడం కానీ, లేకపోతే జీరో డ్యూటీ అంటే అసలు ట్యాక్సే తీసుకోరు మన దేశంకి. సో ఎందుకంటే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి. సో అట్లా ట్యాక్స్ తీసుకోకుండా ఉండడం కానీ, లేకపోతే ట్యాక్స్ని తక్కువ చేయడం కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట అది. ఓకే, సో ఇండియా ఇంకా EFTA కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేని కింద అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కింద. ఓకే, EFTA కంట్రీస్ ఎన్ని 4, అవేంటివి ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, ఇంకా స్విట్జర్లాండ్ అనమాట. సో ఇది షార్ట్ అండ్ స్వీట్. ఇంకొకటి EFTA గురించి కొన్ని తీసుకుంటే అసలు
దానికి టీపా అగ్రిమెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మళ్ళీ అంటే, ఫస్ట్ మనం ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో తగ్గిపోయింది, మళ్ళీ ఇంపోర్ట్స్లో కూడా తగ్గిపోయింది. ఎక్స్పోర్ట్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనము 2022-23లో 1.67 బిలియన్ ఉంటే 2021 దానికంటే ముందు ఇయర్ 1.74 బిలియన్ ఉండే, అంటే కొంచెం 0.13% తగ్గింది ఎక్స్పోర్ట్స్లో. మళ్ళీ ఇంపోర్ట్స్లోకి చూసుకుంటే 2021-22లో 25.5 బిలియన్ ట్రేడ్ ఉంటే 22-23లో ఇంపోర్ట్స్లో ఓన్లీ 15 బిలియన్స్ ఉన్నాయి. సో ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయి. ఇంపోర్ట్స్ తగ్గడం మంచిదే. సో ఇంపోర్ట్స్ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గింది. ఓకే, మళ్ళీ ఈఎఫ్టీఏ కంట్రీస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన ఇండియాకి ఈ ఈఎఫ్టీఏ కంట్రీస్ అనేది 9th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఓకే, సో ఇంకొకటి ఈఎఫ్టీఏ కంట్రీస్ గురించి కూడా కొంచెం నేర్చుకుందాం. సో ఈఎఫ్టీఏ కంట్రీస్ అనేవి యూరోపియన్ యూనియన్లో ఉండే అంతకుముందు, కానీ తర్వాత ఈఎఫ్టీఏ కంట్రీస్ 4 కంట్రీస్ సపరేట్ అయిపోయినాయి అనమాట. సపరేట్ అయిపోయినాయి కాకపోతే ఈఎఫ్టీఏ కంట్రీస్కి యూరోపియన్ యూనియన్కి ట్రేడ్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే వాళ్ళకి కూడా ఉంటుంది. సో అట్లనే మన ఇండియా కూడా అట్లనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది మళ్ళీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గంగానే. సో ఇది మొత్తానికి ఈఎఫ్టీఏ కంట్రీస్, టీపా అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో మనం నాటో ప్లస్ గురించి నేర్చుకుందాం. సో నాటో ప్లస్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, యుఎస్ హౌస్లో కొన్ని కమిటీస్ ఉంటాయి, అందులో చైనా సెలెక్ట్ కమిటీ కూడా ఒకటి. సో ఈ చైనా సెలెక్ట్ కమిటీ వాళ్ళు ఏమని రికమెండ్ చేశారంటే, యుఎస్ వాళ్ళకి చైనాని కౌంటర్ చేయాలంటే మన ఇండియాని కూడా నాటో ప్లస్లో ఇంక్లూడ్ చేయాలి అని రికమెండేషన్ ఇస్తుంది అనమాట చైనా సెలెక్ట్ కమిటీ. సో అసలు ఫస్ట్ ఈ నాటో అంటే ఏంది, నాటో +5 అంటే ఏంది నేర్చుకుందాం. నాటో +5 కన్నా ముందు ఫస్ట్ నాటో అంటే ఏంది నేర్చుకుందాం. సో నాటో అనేది 31 మెంబర్ మిలిటరీ, అంటే 31 మెంబర్ కంట్రీ గ్రూప్ అనమాట. అది నాటో గ్రూప్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో ఈ నాటోలో 31 దేశాలు ఉన్నాయి కదా. రీసెంట్గా ఫిన్లాండ్ 31st దేశంలాగా యాడ్ అయింది. సో ఈ నాటో కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ మీద అటాక్కి పోయినా మిగతా 30 కంట్రీలు పోయి మిగతా 30 కంట్రీల పైన కూడా అటాక్ చేసినట్టే అనమాట. సో ఒక్క కంట్రీ మీద అటాక్ చేసినా మిగతా 30 కంట్రీస్ తిరగబడతాయి అనమాట. సో అది నాటోకున్న ప్రత్యేకత. సో ఇప్పుడు నాటో +5కి వస్తే, నాటో +5 ఏంటి అంటే, నాటోకి కొంచెం ఎక్స్టెన్షన్ నాటో +5. సో ఆల్రెడీ 5 కంట్రీస్ ఉన్నాయి. +5 అంటే 5 ఏంటి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, ఈ 5 కంట్రీస్ ఉన్నాయి. సో రీసెంట్గా చైనా కమిటీ ఏంటిది చైనా సెలెక్ట్ కమిటీ వచ్చేసి ఇండియాని కూడా జాయిన్ చేసుకోండి అని రికమెండ్ చేస్తుంది. సో మన ఇండియా యాక్చువల్గా ఏమన్నదంటే, మేము ఇలా జాయిన్ కాము అనేసి ఇండైరెక్ట్గా చెప్పేసింది. సో అది వేరే విషయం. సో ఇది నాటో +5 నాటో కంట్రీస్. ఇంకొకటి మేజర్ నాన్ నాటో అలై MNNA స్టేటస్. సో దీని గురించి చూసుకుంటే ఇదేంటి అంటే, నాటో కంట్రీస్, నాటోకి కూడా ఇది కూడా నాటోకి ఎక్స్టెన్షనే. కాకపోతే నాటోలో మనం ఏం నేర్చుకున్నాము, ఒక కంట్రీ మీద అటాక్ చేస్తే మిగతా 30 కంట్రీస్ తిరగబడతాయి అటాక్ చేసిన కంట్రీ మీద అని నేర్చుకున్నాం. సో దీంట్లో ఏంటి అంటే, అట్లాంటి సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేయదు. అటాక్ చేస్తే మొత్తం మళ్ళీ రిటర్న్ అటాక్ చేయాలని. కాకపోతే ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, వెపన్స్ కానీ, మిలిటరీ సెక్యూరిటీ కానీ, ఎకనామిక్ సపోర్ట్ కానీ ఇస్తుంది అనమాట ఈ MNNA స్టేటస్ ఉన్న కంట్రీస్కి. సో 30 కంట్రీలు ఉన్నాయి MNNA స్టేటస్లో ఉన్న కంట్రీస్. సో దాంట్లో జపాన్, పెద్ద పెద్ద దేశాలు కూడా ఉన్నాయి, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్. కానీ మన ఇండియా అనేది ఈ దాంట్లో మెంబర్గా లేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. సో ఇజ్రాయెల్, పాలెస్టైన్ ఈ రెండు దేశాలు కోవిడ్ టైంలో కూడా కొట్టుకున్నాయి, అప్పుడు కూడా బంద్ చేయలేదు. సో అది ఇంకా అంటే అది దీనిపైన ఒక టాపిక్ వచ్చింది. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్. సో ఫస్ట్ మ్యాప్ నుంచి మనం నేర్చుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్, ఈ ఎల్లో కలర్ పార్ట్ అంతా ఇజ్రాయెల్. అంటే ఈ పార్ట్లో మొత్తం జూస్ ఉంటారనమాట, జ్యూస్.
తర్వాత ఇక్కడ ఈ వెస్ట్ బ్యాంక్ ఉందా వైట్ ఏరియా, ఇక్కడ అందరూ కొంతమంది అరబ్స్ ఉంటారు, కొంతమంది జూస్ ఉంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఇది కూడా మొత్తం జ్యూస్కి సంబంధించిందే అని ఇజ్రాయెల్ వాళ్ళు కొట్లాడతారు. లేదు ఇది అరబ్ వాళ్ళకి సంబంధించింది అని అరబ్కి సంబంధించి సపోర్ట్ చేసే దేశాలు, అదే జార్డన్ కానీ, ఈజిప్ట్ కానీ, సైరియా కానీ, ఇట్లాంటివన్నీ కొట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న అరబ్ వాళ్ళు కూడా కొట్లాడుతూ ఉంటారు. సో ఇది మొత్తానికి ఇష్యూ. ఈ ప్రాంతం జెరూసలం మాకు కావాలంటే మాకు కావాలి, ఈ వెస్ట్ బ్యాంక్ మొత్తం మేమే అక్వైర్ చేస్తాము అనేసి ఇదే కొట్లాట నడుస్తూనే ఉంది. సో అఫీషియల్గా మనకి ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి అవన్నీ నేర్చుకుందాము. సో ఫస్ట్ 1970లో బాల్ఫోర్ డిక్లరేషన్ బై బ్రిటిష్. బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది ఒకటి ఇచ్చింది 1917లో బ్రిటిష్. ఏమనంటే ఈ ఇజ్రాయెల్ ప్రాంతం, పాలెస్టైన్ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం జూయిస్కి సంబంధించి, జూయిస్ వాళ్ళకి ఒక నేషనల్ హోమ్ లాగా అని బాల్ఫోర్ డిక్లరేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. తర్వాత 1920, 1940స్లో చాలా పెద్ద మొత్తంలో ఈ పాలెస్టైన్ ఏరియాకి జూస్ అందరు వచ్చారనమాట. ఎందుకంటే ఈ జూస్ని యూరోప్లో ఉండనియరు, యుఎస్లో ఉండనియరు, ఎక్కడ పోయినా అక్కడ ఉండనియరు అనమాట జూస్ని. ఎందుకంటే ఈ జూస్ అనే వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ దేవుడు జీసస్ ఉంటాడు కదా, ఆయనని చంపేసిరని వీళ్ళు భావిస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళకి మా దేశంలో ఉండదు అనేసి అందరూ ఎలగొడుతుండే జ్యూస్ని. సో అట్లా ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ అయింది. బాల్ఫోర్ డిక్లరేషన్ అయిన తర్వాత జ్యూస్ వాళ్ళందరూ పాలెస్టైన్కి చాలా వలస మీద చాలామంది వచ్చినారు 1920, 1940 టైంలో. దాని తర్వాత 1947లో ఏమవుతుందంటే అప్పటికి ఇంకా ఏంది ఇంతమంది వస్తున్నారు, మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు అనేసి అరబ్ వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు, జూస్ వాళ్ళు కొట్లాడతారు, అరబ్ వాళ్ళు కొట్లాడతారు. ఇట్లా ఇద్దరికి కొట్లాటలు అయితేనే ఉంటాయి. అప్పుడు 1947లో ఏమవుతుందంటే యునైటెడ్ నేషన్స్, మనం అంతకుముందు వీడియోస్లో చదివినాం కదా యునైటెడ్ నేషన్స్ గురించి, ఓవరాల్ వరల్డ్లో ఏమేమి కొట్లాటలైనా వార్స్ అయినా ఇది పోయి సాల్వ్ చేస్తుంది అనమాట, ఇట్లా పెద్దన్నలాగా. సో ఈ యుఎన్ వచ్చేసి ఇగో ఇద్దరు కొట్లాడకుర్రి, ఇది పాలెస్టైన్ ఏరియా ఉంది కదా, ఇది ఇద్దరు సపరేట్ చెరసగం తీసుకోరి అనేసి యుఎన్ చెప్తుంది. యుఎన్ చెప్తే అట్లెట్లయితుంది, ఇది అరబ్ స్టేట్, మేము ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము, వాళ్ళకి ఎట్లా ఇస్తాము అని అరబ్ కంట్రీ. అరే బాల్ఫోర్ డిక్లరేషన్ ఉంది, మాకు ఏ దేశంలో ఎంట్రీ లేదు, ఇదే మా నేషనల్ హోమ్ అని జూస్. సో ఇద్దరు కొట్లాడితే అట్లయితే ఇట్లయితే కాదు అనేసి అరబ్ స్టేట్స్ అన్నీ ఒకటయ్యి జూస్కి అగెయిన్స్ట్గా, అంటే ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా వార్ చేస్తుంది. ఆ వార్ని ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్ అంటాం. అది ఎప్పుడవుతుంది 1948లో అవుతుంది. తర్వాత ఇంకా ఈ వార్లో ఏమవుతుందంటే ఇజ్రాయెల్ దేశం ఓడిపోయి గమ్మున ఉండదు. అది మొత్తం ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వార్ హెడ్స్ కానీ, మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ ఎంత లేటెస్ట్ది చేస్తుంది అంటే నెక్స్ట్ వార్కి 1967 టైంకి అన్ని అరబ్ దేశాలు ఒక్కటయ్యి ఇజ్రాయెల్ పైన వచ్చినా అవన్నిటిని ఓడగొట్టేసి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇంకా అది అరబ్స్ ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్లో కొన్ని ఆక్యుపై చేసుకుంటారు అనమాట. జార్డన్ ఇట్లాంటి గాజా స్ట్రిప్లో కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, జెరూసలంలో కొన్ని ప్రాంతాలు, ఇట్లాంటివన్నీ ఆక్యుపై చేసుకుంటారు అరబ్ వాళ్ళు ఫస్ట్ వార్లో. సెకండ్ వార్లో ఇజ్రాయెల్ గెలిచింది కాబట్టి అప్పుడు ఆక్యుపై చేసుకున్నాయి కాకుండా దానికి ఎక్స్ట్రా కూడా కొంచెం ఆక్యుపై చేసుకుంటుంది. ఇక అరబ్స్ గమ్మున ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు గమ్మున ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా ఆక్యుపై చేసుకుంటూనే ఉన్నారు వెస్ట్ బ్యాంక్ ఇంకా ఈస్ట్ జెరూసలం. సో ఇది మాదంటే మాదని ఇప్పటికీ కొట్లాటలు అవుతూనే ఉంటాయి. సో ఇట్లా రీసెంట్గా ఏమైంది అంటే యునైటెడ్ నేషన్స్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అనమాట, ప్యాలెస్టీనియన్స్ డిస్ప్లేస్ అయ్యి 75 years అవుతుంది అని. అంటే ఇది ఎందుకు 75 years అంటే ఇందాక మనము చెప్పుకున్నాం కదా 1947 to 1948 మధ్యలో ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్ అయింది అని. సో ఆ వార్ సిచ్యువేషన్ అయినప్పుడు ఒక్కటే రోజు ఆల్మోస్ట్ 7 lakh people మంది అరబ్సే, మేజర్గా అరబ్స్ ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వలస వెళ్ళిపోయినారు అనమాట. సో అది గుర్తు చేసుకుంటూ యుఎన్ ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అనమాట. 75 years అవుతుంది ఇంతమంది పాలెస్టీనియన్స్ డిస్ప్లేస్ అయ్యి అనేసి. మనం
అడ్వాన్స్ నోటీసెస్ టాపిక్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము ఎక్కడన్నా రెంట్ పోయి ఉండాలంటే ఫస్ట్ ఓనర్స్కి మనం ఒక 2 నెలల అడ్వాన్స్ ఇస్తాం. సేమ్ కాన్సెప్ట్ ట్రేడ్లో కూడా తీసుకొని వచ్చారు. సో ఏంటి అంటే ట్రేడ్ మనము ఇప్పుడు సడన్గా టారిఫ్ రేట్లు పెంచుతాం, సడన్గా ట్యాక్సెస్ పెంచుతాం. టారిఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. బయట దేశం నుంచి మన దేశంకి వచ్చినప్పుడు మనము ఒక ట్యాక్స్ అనేది విధిస్తాం అనమాట బయట దేశం గూడ్స్కి. ఎందుకు మనం ట్యాక్స్ విధిస్తామంటే ఇప్పుడు సపోజ్ చైనా దేశం తీసుకోండి. చైనా దేశం నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫోన్స్ తీసుకోండి. ఫోన్స్ చాలా తక్కువ రేట్కి మన ఇండియాకి వస్తున్నాయి. సపోజ్ ఇండియా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మన ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ 10,000కి ఒక ఫోన్ అమ్మితే చైనా కంపెనీస్ మేము 5,000కి అమ్ముతాం ఫోన్ అనేసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. సో 5,000 అంటే ఇక మొత్తం అది తక్కువ రేట్ కాబట్టి మొత్తం తక్కువకి కొంటారు మన వాళ్ళు. సో అట్లా ఏమవుతుంది, మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతింటాయి. ఇది ఫోన్లు. అదే బట్టలు చూస్తే బట్టలు కూడా అక్కడ నుంచి ఇక్కడికి చాలా తక్కువ రేట్లో వస్తాయి. మరి మన చేనేత కార్మికులు బతకాలి కదా. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ టారిఫ్ రేట్లు అనేవి చేంజ్ చేస్తారనమాట, ట్యాక్సెస్ అనేవి చేంజ్ చేస్తారు. సో సపోజ్ ఒక చీర చైనా దేశం నుంచి మన ఇండియాకి వస్తున్నప్పుడు అదొక 80 రూపీస్ లాగా వచ్చిందనుకో, మన వాళ్ళు ఏం చేస్తారంటే 20 రూపీస్ ట్యాక్స్ వేసి ఆ రేటు మన ఇండియాలో ఉన్న శారీ అమ్మే వాళ్ళ రేటు మ్యాచ్ అయ్యేటట్టు, ఇంకా ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు వాళ్ళకి ఎక్స్ట్రా ట్యాక్స్ విధించి మన డొమెస్టిక్ చేనేత కార్మికులని సేవ్ చేయాలనేసి ఇట్లా టారిఫ్ రేట్లు విధిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గించుకోవడం కోసం కూడా ఈ టారిఫ్ రేట్లు విధిస్తారు. మళ్ళీ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. సో అట్లా మనం టారిఫ్ చేంజెస్ అట్లా వేరే వేరే దేశాలు కూడా చేస్తాయి కదా. అట్లా చేసినప్పుడు అట్లా సడన్గా మీరు టారిఫ్ రేట్లు పెంచడము అట్లా చేస్తే మా ఇండస్ట్రీస్కి కూడా లాసే కదా అనేసి బయట దేశాలు ఏం చేస్తాయి అంటే అడ్వాన్స్ నోటీస్ తీసుకొస్తుంది అనమాట ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనము కానీ వేరే దేశాలు కానీ ఒక టారిఫ్ రేట్ సడన్గా పెంచాలన్నా సడన్గా తగ్గించాలన్నా అడ్వాన్స్ నోటీస్ ఇష్యూ చేయాలి అని చెప్తుంది. అంతే, ఇంకా ఇది కాన్సెప్ట్. సో ఇది వచ్చేసి ఈ అడ్వాన్స్ నోటీస్ సో ఐపీఈఎఫ్ గురించి నేర్చుకుందాం. సో రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది అడ్వాన్స్ అంటే యుఎస్ అనేది అడ్వాన్స్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఎందుకు అంటే టారిఫ్లు ఎట్లా పడితే అట్లా చేంజ్ చేస్తున్నారు మీరు, అట్లా కాకుండా ట్రేడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఐపీఈఎఫ్ మెంబర్స్ అందరూ అడ్వాన్స్ నోటీస్ ఇష్యూ చేయాలి అనేసి యుఎస్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఐపీఈఎఫ్ అంటే ఏంది నేర్చుకుందాం. సో ఐపీఈఎఫ్ అంటే ఏంది, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇది ఏం లేదు, ఒక ప్లాట్ఫామ్ అనమాట. దాంట్లో 14 కంట్రీస్ ఉంటాయి. ఆ 14 కంట్రీస్ కలిసి ట్రేడ్ చేసుకుంటాయి మంచిగా. సో అట్లా ట్రేడ్ చేసుకున్నప్పుడు ఒక కంట్రీకి లేకపోతే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సేవ్ చేసుకోవడము అట్లా దాని పరంగా టారిఫ్ రేట్లు అనేది పెంచుతుంది. సో అట్లా సడన్గా పెంచొద్దు మీరు అనేసి ఈ అడ్వాన్స్ నోటీస్ అనేది ప్రపోజ్ చేసారు. అంతే. ఈ ఐపీఈఎఫ్కి 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ ఏంటి అంటే ట్రేడ్, సప్లై చైన్, క్లీన్ ఎనర్జీ, డీకార్బోనైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్యాక్స్, ఇంకొకటి యాంటీ కరప్షన్. సో ఇవి 3 పిల్లర్స్ అనమాట. సో బెనిఫిట్స్కి చూసుకుంటే సడన్గా ఇప్పుడు మనమైనా కానీ సరే మనం డొమెస్టిక్ ఇండస్ట్రీస్ రక్షించుకోవడం కోసం టారిఫ్ అనేది పెంచుతాం. సో మన గూడ్స్ బయట దేశం పోయినప్పుడు వాళ్ళు కూడా విధిస్తే సో సడన్గా సర్ప్రైజెస్ అట్లా అవుతాయి, అప్పుడు మనం నష్టపోతాం. సో అట్లా కాకుండా ఇది చూసుకుంటుంది. మళ్ళీ లాసెస్ అనేవి చాలా తగ్గించేస్తుంది అంట అడ్వాన్స్ నోటీసెస్. తర్వాత ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉంటాయో అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకు ఫస్టే తెలిసిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఇవి బెనిఫిట్స్ అనమాట. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే ఇట్లా అడ్వాన్స్ నోటీస్ పెంచాలి అంటే ఇప్పుడు మన డొమెస్టిక్ కంపెనీస్ని రక్షించుకోవాలంటే ఎట్లా రక్షించుకోవాలి, ప్రెషర్ పడుతుంది
కంట్రీ మీద ప్రెషర్ పడుతుంది, జనాలు అడుగుతారు అట్లెట్లా మీరు బయట దేశంవి రాణిస్తున్నారు, మేము బతుకోద్దా అని జనాలు అడుగుతారు. సో కంట్రీ మీద ప్రెషర్ పడుతుంది. తర్వాత కొన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి అగేన్స్ట్ ఉందన్నమాట. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అగేన్స్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ నోటీస్ ఇష్యూ చేస్తే అంటే ఇట్లా ఆరిదేరిన ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు అది అడ్వాంటేజెస్ లాగా తీసుకొని వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ తీసుకొని నార్మల్ జనాలకు తక్కువ ప్రాఫిట్ ఇస్తే అది కూడా ఒక ప్రాబ్లమే ఉంటుంది. సో అట్లా ఇండియా అనేది దీని మీద అబ్జెక్షన్ రేజ్ చేసింది అనమాట. సో ఇట్లా మనకి లాస్ అవుతుంది అడ్వాన్స్ నోటీస్ ఇష్యూ చేస్తే అనేసి, ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి కూడా విరుద్ధము ఇది అనేసి మన ఇండియా అనేది మాట్లాడింది అగేన్స్ట్గా. సో ఇది అడ్వాన్స్ నోటీసెస్కి సంబంధించి మనం బిజినెస్ రెడీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో వరల్డ్ బ్యాంక్ జనరల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది లాంచ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. అది చాలా ఫేమస్ రిపోర్ట్, ఎందుకంటే మన అంటే వేరు వేరు కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళందరికీ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ రిపోర్ట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు 2021 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అబాలిష్ చేసేసారు అనమాట 2021 సంవత్సరంలో. ఏంది అంటే ఈ 2021 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అజర్బైజాన్, సో ఈ 4 కంట్రీల ర్యాంకింగ్స్లో అవకతవకలు జరిగినాయి. సో అది విత్ ఎవిడెన్స్ బయటపడ్డది. సో మనకి 2021 రిపోర్టే లాస్ట్ రిపోర్ట్ అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. తర్వాత ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అబాలిష్ చేసేసారు, మొత్తం స్క్రాప్ చేసి పడేసారు. సో ఇప్పుడు దాని ప్లేస్లో ఒక రిపోర్ట్ అయితే రావాలి కదా. సో మళ్ళీ ఆ సిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎవరెవరైతే స్టాఫ్ వాళ్ళందరూ ఎవరైతే కరప్ట్ అయినారో వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్త స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కొత్తవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక బిజినెస్ రెడీ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసిరనమాట. రీసెంట్గానే వరల్డ్ బ్యాంక్ అనేది ఈ బీ రెడీ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది మేలో. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఈ బిజినెస్ రెడీ ప్రాజెక్ట్లో మనకి ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ అయితే 2024లో పబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో ఈ 2024లో ఓన్లీ 54 ఎకనామీస్ మాత్రమే, 54 కంట్రీస్ మాత్రమే స్టడీ చేస్తున్నారు వీళ్ళు. తర్వాత 2025-26 వచ్చే వరకు ఓవరాల్గా 180 కంట్రీస్ కవర్ చేస్తారంట. సో దీంట్లో మెయిన్గా ఏమేమి తీసుకుంటున్నారంటే ఇది డిస్ప్యూట్ రిజల్యూషన్, మార్కెట్ కాంపిటీషన్, ట్రేడ్, ఫినాన్షియల్ సర్వీసెస్, మళ్ళీ బిజినెస్ లొకేషన్, బిజినెస్ ఎంట్రీ, యూటిలిటీ సర్వీసెస్, ఇవన్నీ గమనిస్తున్నారా మీరు? మొత్తం బిజినెస్కి అంటే ఎక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఇట్లా వాచర్ అనమాట. సో ఇదంతా ఈ బీ రెడీ ప్రాజెక్ట్ ఈ టాపిక్స్లో ఇక్కడ ఉన్నాయి కదా, బిజినెస్ ఎంట్రీ, బిజినెస్ లొకేషన్, యూటిలిటీ సర్వీసెస్, లేబర్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్, టాక్సేషన్, డిస్ప్యూట్ రిజల్యూషన్, మార్కెట్ కాంపిటీషన్, బిజినెస్ ఇన్సాల్వెన్సీ, ఇవన్నీ టాపిక్స్, ఇవన్నీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి మేజర్ ఏరియాస్ మీద ఈ బీ రెడీ ప్రాజెక్ట్ ఫోకస్ చేస్తుంది కాబట్టి చూద్దాం ఎంతవరకు ఎఫిషియెంట్ ఉంటుందో. సో దీని ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసి 2024లో లాంచ్ చేయబోతుంది. ఓన్లీ 54 కంట్రీస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట ఫస్ట్ రిపోర్ట్లో. సో ఇది బీ రెడీ ప్రాజెక్ట్ గురించి. ఇన్నోవేటివ్ ఫినాన్స్ ఫెసిలిటీ ఫర్ క్లైమేట్ ఇన్ ఏషియా అండ్ పెసిఫిక్ లేదా ఇఫ్క్యాప్ గురించి నేర్చుకుందాం. సో ఇఫ్క్యాప్ ప్రోగ్రామ్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB లాంచ్ చేసిందనమాట. ఇప్పుడు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది పెసిఫిక్ ఓషన్ రీజియన్లో కానీ ఏషియన్ కంట్రీస్లో కానీ ఫినాన్షియల్గా, టెక్నికల్గా వాళ్ళు అక్కడున్న దేశాలల్లో అంటే ఏషియా ఇంకా పెసిఫిక్ రీజియన్స్లో ఉన్న పావర్టీని రిమూవ్ చేయనీకే, డెవలప్మెంట్ ప్రాసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయనీకే
ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆ కంట్రీస్కి, ఏషియాలో ఉన్న కంట్రీస్కి, పెసిఫిక్ ఓషన్ రీజియన్లో ఉన్న కంట్రీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది, లోన్ ఇస్తుంది అనమాట. సో ఇది టోటల్గా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టోటల్ మెంబర్స్ వచ్చేసి 68 మెంబర్స్ ఉంటే అందులో 49 దేశాలు వచ్చేసి ఏషియాకి పెసిఫిక్కి సంబంధించి, కానీ మిగతా 19 కంట్రీస్ బయట దేశం వాళ్ళు అనమాట, మన దేశం వాళ్ళు కాదు. సో ఇక్కడ ఈ ఏడిపి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మేజర్ షేర్స్ వచ్చేసి యుఎస్కి ఇంకా జపాన్కి ఉంది. 15.6% షేర్స్ యుఎస్కి ఇంకా జపాన్కి ఉంది. మళ్ళీ మన ఇండియాకి చైనాకి కూడా షేర్స్ ఉన్నాయి దీంట్లో. మన ఇండియాకి వచ్చేసి 6.3% షేర్స్ ఉన్నాయి. అదే చైనాకి అయితే 6.4% షేర్స్ ఉన్నాయి. సో ఇది టోటల్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి. ఇప్పుడు టాపిక్ వస్తే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసిందనమాట. సో ఇప్పుడు మనం టాపిక్కి వస్తే, సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రీసెంట్గా ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది అంటే, ఇప్పుడు జనరల్గా పెసిఫిక్ ఓషన్ రీజియన్లో, మళ్ళీ ఏషియా రీజియన్లో క్లైమేట్ డిజాస్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల ఫ్రీక్వెంట్గా హరికేన్స్, డ్రాట్స్ వస్తాయి, హీట్ వేవ్స్, మళ్ళీ ఫ్లడ్స్, సీ లెవెల్ రైజింగ్, ఇదంతా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. సో దీనివల్ల ఏంది, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఇల్లులు, ఇంకా చాలా చాలా మాటికి మొత్తం ఫినాన్షియల్ లాస్ ఇట్లా లాస్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో హెల్ప్ చేయనీకే ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, అదే ఇన్నోవేటివ్ ఫినాన్స్ ఫెసిలిటీ ఫర్ క్లైమేట్ ఇన్ ఏషియా అండ్ పెసిఫిక్, ఇఫ్ క్యాప్ అనేది ప్రోగ్రాము ఇందుకే లాంచ్ చేసినారనమాట. ఈ క్లైమేట్ చేంజెస్ ఎఫెక్ట్స్ని అధిగమించి వాళ్ళకి ఫండ్స్ ఇస్తే కొంచెమన్నా వీళ్ళు డెవలప్ అవుతారు కదా అనేసి ఈ ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ ఏడిబి తీసుకొని వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ కింద, సో ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. సో మేము కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తామనేసి డెన్మార్క్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్స్, ఇంకా యుఎస్, ఈ కంట్రీస్ అన్నీ ముందుకు వచ్చినాయి అనమాట. సో ఈ ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏషియా ఇంకా పెసిఫిక్ కంట్రీస్కి. ఎందుకు అంటే క్లైమేట్ డిజాస్టర్స్ అక్కర్ అయిన ప్రతిసారి లాస్ ఆఫ్ లైఫ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, బిజినెసెస్ చాలా చిన్న చిన్న బిజినెసెస్ అన్నీ కొట్టుకొని పోతాయి. సో దీనివల్ల ఏంది, అట్లాంటి సిచ్యువేషన్లో ఫినాన్షియల్ అసిస్టెంట్ చేయడం అంటే చాలా గ్రేట్. సో అట్లా ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేయడం అనేది ఒక మంచి ఇనిషియేటివ్. సో అందుకు ఈ ఇఫ్ క్యాప్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చిర్రు. ఇదే కాకుండా అసలు ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ని తట్టుకునేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు బేసిక్గా అయితే ఈ ఫండ్ అనేది తీసుకొని వచ్చినారు. ఏడిబి అనేది మహా అంటే లోన్స్ ఇస్తుంది. సో అట్లా అదే ప్రాసెస్లో ఈ ఫండ్ అనేది తీసుకొని వచ్చింది. సో దాంట్లో పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి డెన్మార్క్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్స్, ఇంకా యుఎస్. సో కానీ ఏ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకురాలేదు. ఇఫ్ క్యాప్ అనేది వేరేవి తీసుకొని వచ్చినాయి, కానీ అవి జనరల్గా ఈ యునైటెడ్ నేషన్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తీసుకొని వచ్చినాయి. కానీ ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ మాత్రం ఇదే ఫస్ట్ అనమాట ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకురావడం. సో ఇంకొకటి బెనిఫిట్స్ చూసుకుందాము. సో ఇఫ్ క్యాప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇఫ్ క్యాప్ ఏమని చెప్తుందంటే, ఇగో నేను మల్టీప్లయర్ ఎఫెక్ట్ లాగా నేను పనిచేస్తాను. సో మీరు కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ ఒక్కొక్క డాలర్ ఫండ్ లాగా ఇస్తే నేను దాన్ని మల్టిప్లై చేసి $5 లాగా చేస్తా. అట్లా మల్టిప్లై చేసినది ఆ పైసలు క్లైమేట్ చేంజ్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్స్ లాగా ఇస్తాను నేను అనేసి ఈ ఏడిబి అన్నది. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఎందుకంటే పైసల్లో మల్టిప్లై అవుతానంటే మంచిదే కదా. సో అది అక్కడిక్కడ పోయి మనకి ఫైనాన్స్ లాగా వస్తుంది. ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి ఫస్ట్. సో అట్లా మనకు ఫైనాన్స్ వస్తుంది మల్టిప్లయర్ ఎఫెక్ట్ ప్లే చేసి. తర్వాత
ఈ ప్రోగ్రామ్ అనేది సో అసలు ఫస్ట్ ఏడీబీకి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటి అంటే ఒక అంటే మినిమం ఒక 2019 నుంచి 2030 వరకు నేను మినిమం ఒక $100 బిలియన్ క్లైమేట్ ఫైనాన్స్ కింద నేను ఫండ్ రేజ్ చేయాలి అనేసి ఏడీబీకి ఒక గోల్ ఉండే. సో ఆ ఏడీబీ గోల్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. మళ్ళీ ఈ ఇఫ్క్యాప్ ప్రోగ్రామ్ అనేది ఈ ఇఫ్క్యాప్ ప్రోగ్రామ్ ఒకటే కాదు, క్లైమేట్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఏంటివి అవి? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ GEF అనేది UNEP లాంచ్ చేసిందనమాట. తర్వాత గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇది కూడా UNEP లాంచ్ చేసింది. మళ్ళీ అడాప్టేషన్ ఫండ్ వచ్చేసి UNFCCC లాంచ్ చేసింది, UNFCCC. మళ్ళీ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వచ్చేసి COP27 లాంచ్ చేసింది అనమాట. కానీ ఒక్క డిఫరెన్స్ ఈ ఇఫ్క్యాప్కి మిగతా ఈ అన్ని క్లైమేట్ మెకానిజంకి ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే ఇఫ్క్యాప్ అనేది ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకొని వచ్చింది. ఇవన్నీ UNEP కానీ UNFCCC కానీ ఇవన్నీ క్లైమేట్ని రక్షించే ఆర్గనైజేషన్స్ కాబట్టి ఇది ఓకే. ఇఫ్క్యాప్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్యాంక్ ద్వారా లాంచ్ చేయబడింది. సో ఇది ఇంపార్టెంట్, ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను. అందుకే మనం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. దానికంటే ముందు షార్ట్గా వరల్డ్ బ్యాంక్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. సో వరల్డ్ బ్యాంక్ అనేది బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ కింద 1944 ఎస్టాబ్లిష్ అయింది. సో వరల్డ్ బ్యాంక్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇంకా టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం దీని మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఒక కంట్రీని డెవలపింగ్ స్టేట్ నుంచి డెవలప్డ్ నేషన్ లాగా తీసుకురావడం దీని వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆబ్జెక్టివ్. తర్వాత దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది. సో ఈ వరల్డ్ బ్యాంక్లో టోటల్ 189 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మన ఇండియా కూడా ఒక మెంబర్. సో వరల్డ్ బ్యాంక్కి 5 ఆర్గన్స్ ఉన్నాయి. మనకి చెవులు కన్నులు ఎట్లను వరల్డ్ బ్యాంక్కి కూడా 5 ఆర్గన్స్ అట్లా. సో ఆ 5 ఆర్గన్స్ ఏంటి అంటే ఫస్ట్ది IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సెకండ్ది వచ్చేసి IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. థర్డ్ది వచ్చేసి IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఫోర్త్ది వచ్చేసి మిగా అంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఇంకా ఫిఫ్త్ది వచ్చేసి ICSID అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో ఒక్కొక్క పని చేసుకుంటూ పోతుంది. సో ఇవి వరల్డ్ బ్యాంక్ యొక్క 5 మేజర్ ఆర్గన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రజెంట్ టాపిక్ వచ్చేస్తే ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ జనరల్గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని మెరిట్ బేస్డ్ మీద ఇంకొక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్తోని ఎలక్ట్ చేసుకుంటారు. సో ఈ ప్రెసిడెంట్కి పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ చే నామినేట్ చేయబడాలి. సో రీసెంట్గా ఇండియన్ అమెరికన్ అయిన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినాడు. సో ప్రెసిడెంట్ అంటే ఏంది? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అంటే ఒక ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IBRD అనేది ఒక వరల్డ్ బ్యాంక్లో ఒక ఆర్గన్, ఇంపార్టెంట్ ఆర్గన్. ఇంకా ఐడిఏ కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. సో ఈ IBRDకి ఇంకా IDAకి ఈ ప్రెసిడెంట్ అనేటైనే ఎక్స్ అఫీషియో చైర్మన్ లాగా ఉంటాడు, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ఈ IBRDకి IDAకి బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, దానికి ఎక్స్ అఫీషియో చైర్. సో ఎక్స్ అఫీషియో అంటే ఏంది? ఆయన ప్రెసిడెంట్ కాబట్టి డైరెక్ట్గా ఆయన చైర్ అయిపోతాడు అనమాట ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి. ఓకే, సో అట్లా మన ఇండియన్ అమెరికన్ అయిన ప్రెసిడెంట్ లాగా అపాయింట్ అయినాడు. ఎవరైనా అజయ్ భంగా. ఓకే, సో ఇది టాపిక్ గురించి. వాషింగ్టన్ డిక్లరేషన్ గురించి నేర్చుకుందాం. సో 26 మే 2023 యుఎస్కి సౌత్ కొరియాకి సౌత్ కొరియా బైలేటరల్ రిలేషన్స్కి 70 years పూర్తయినాయి. అందుకు వాళ్ళొక ప్రోగ్రామ్ అంటే ఒక మీటింగ్ లాగా చేసుకున్నారనమాట. ఆ మీటింగ్లో ఈ వాషింగ్టన్ డిక్లరేషన్ అనే ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. సో దీని గురించి నేర్చుకుంటే 2022 సంవత్సరంన నార్త్ కొరియా చాలా మాటికి న్యూక్లియర్ టెస్ట్లు చేసింది 2022లో కోవిడ్ టైంలో.
ఎందుకు అంటే నార్త్ కొరియా దాని మిలిటరీ పవర్ స్ట్రెంగ్త్ వేరే కంట్రీస్కి చూపించుకోవడం కోసం అట్లా మిసైల్స్ టెస్టింగ్ అవన్నీ చేసింది. సో ఇప్పుడు నార్త్ కొరియాకి శత్రువు అంటే ఎవరు? సౌత్ కొరియా. ఈ సౌత్ కొరియాకి కూడా ఇప్పుడు మిలిటరీ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. సో ఈ సౌత్ కొరియా ఈ మీటింగ్ని అంటే రీసెంట్గా 26 మే 2023 యుఎస్కి సౌత్ కొరియాకి రిలేషన్స్ అయ్యి 70 years పూర్తయింది కదా, ఆ మీటింగ్ని ఉపయోగించుకోవాలనేసి సౌత్ కొరియా ప్రెసిడెంట్ పోయి యుఎస్ వాళ్ళకి కలుస్తాడు. సో యుఎస్లో ఈ వాషింగ్టన్ డిక్లరేషన్ చేసుకుంటారనమాట. ఈ వాషింగ్టన్ డిక్లరేషన్ ప్రకారం ఏంటి అంటే యుఎస్ సౌత్ కొరియాకి న్యూక్లియర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళా అమెరికన్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ ఒకటి ఈ సౌత్ కొరియా దగ్గర ఉన్న పెనిన్సులాలో లాంచ్ చేస్తుంది. మళ్ళీ యుఎస్ సౌత్ కొరియాకి ఏమేమైతే న్యూక్లియర్ స్ట్రెంగ్త్ కావాలో, ఏమేమైతే టెక్నాలజికల్ అసిస్టెన్స్ కానీ న్యూక్లియర్కి సంబంధించి ఏమేమి హెల్ప్ కావాలో అదంతా యుఎస్ చూసుకుంటుంది అనేసి వాషింగ్టన్ డిక్లరేషన్ చేసుకొని వచ్చింది సౌత్ కొరియా ఈ మీటింగ్లో. ఓకే, సో ఈ డిక్లరేషన్ అనేది న్యూక్లియర్ డిటెండెన్స్ పాలసీని ఫార్వర్డ్ చేసింది. సో ఇప్పుడు సౌత్ కొరియా యుఎస్ ఒక వాషింగ్టన్ డిక్లరేషన్ అయితే చేసుకున్నాయి. అంటే ఇప్పుడు ఈ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత సౌత్ కొరియా ఒక న్యూక్లియర్ పాలసీ పక్కా తీసుకొస్తుంది. ఏ దేశమైనా కానీ న్యూక్లియర్కి సంబంధించి టెస్ట్ చేసినా లేకపోతే న్యూక్లియర్ సంబంధించి ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకున్నా ఆ కంట్రీ ఇగో మేము వేరే కంట్రీ వచ్చి మా మీద ప్రయోగించే వరకు మేము వాటి మీద ప్రయోగించము అనేసి కొన్ని తీసుకొని వస్తుంది అనమాట. దాన్నే న్యూక్లియర్ డిటరెన్స్ పాలసీ అంటాం. మనము పోక్రాన్ టెస్ట్ చేసినప్పుడు కూడా మనం న్యూక్లియర్ పాలసీ తీసుకొని వచ్చినాం. ఇట్లాంటిది న్యూక్లియర్ డిటరెన్స్ పాలసీ అనేది మనం తీసుకొని వచ్చినాం. సో అట్లనే సౌత్ కొరియా కూడా న్యూక్లియర్ డిటరెన్స్ పాలసీని తీసుకొని వచ్చింది. సో అదేమన్నదంటే ఆ పాలసీ ఏమన్నదంటే మా దగ్గర ఇప్పుడు యుఎస్ ప్రొవైడ్ చేస్తున్న న్యూక్లియర్ పవర్ ఉంది, మా దగ్గర కూడా సొంత క్యాపబిలిటీగా కొంచెం న్యూక్లియర్ పవర్ ఉంది. సో ఈ పవర్ ఓన్లీ మా మీద అటాక్కి ఎవరైతే వస్తారో ఆ అటాక్ నుంచి మేము సేవ్ అవ్వడానికే ఈ న్యూక్లియర్ పవర్ యూజ్ చేసుకుంటాము అనేసి సౌత్ కొరియా దాని న్యూక్లియర్ డిటరెన్స్ పాలసీలా చెప్తుంది అనమాట. ఓకే, సో దీనికంటే ముందు ఇది మొత్తానికి వాషింగ్టన్ డిక్లరేషన్. దీనికంటే ముందు మనకి 1994లో వాషింగ్టన్ డిక్లరేషన్ అయింది. ఎవరికి మధ్యన అంటే జార్డన్కి ఇజ్రాయెల్కి మధ్యన అంతకుముందు కూడా ఒక వాషింగ్టన్ డిక్లరేషన్ అయింది 1994లో. ఈ వాషింగ్టన్ డిక్లరేషన్ ఏంటంటే ఇట్లా ఇజ్రాయెల్కి జార్డన్కి పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేసి డిక్లరేషన్ చెప్తుంది. సో ఇది పాత డిక్లరేషన్. కొత్త డిక్లరేషన్ అంటే 2023 సౌత్ కొరియాకి యుఎస్కి మధ్యన జరిగిన డిక్లరేషన్. ఓకే, సో ఇది ఈ వాషింగ్టన్ డిక్లరేషన్ 1994 ఇది. ఓకే, ఒక వార్ని ఎండ్ చేయడం కోసం యుఎస్ జార్డన్కి ఇంకా ఇజ్రాయెల్కి మధ్యన పోయి ఇంటర్ఫియర్ అయ్యి మీరిద్దరు కొట్లాడుకోము అనేసి ఒక అగ్రిమెంట్ రాయండి అని చెప్పి ఆ అగ్రిమెంటే వాషింగ్టన్ డిక్లరేషన్ అనమాట. ఓకే, సో ఇది వేరు, వాషింగ్టన్ డిక్లరేషన్ 1994 వేరు, వాషింగ్టన్ డిక్లరేషన్ 2023 వేరు. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM గురించి నేర్చుకుందాం. సో IOM అనేది 1951 ఎస్టాబ్లిష్ చేసినారు. దీంట్లో మొత్తం వచ్చేసి 175 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా కూడా ఈ IOMలో ఒక పార్టే. సో ఈ IOM అనేది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో ఈ IOMకి 4 మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి మైగ్రేషన్ ఇంకా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి పోవడానికి ఈజీ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఏం ప్రాబ్లంలు లేకుండా ఈజీ చేసేస్తుంది ఈ IOM. తర్వాత ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు అవన్నీ కూడా చూసుకుంటుంది అనమాట, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఫోర్స్డ్ వైబ్రేషన్ని కూడా ఫోర్స్డ్ మైగ్రేషన్ పైన కూడా ఫోకస్ చేస్తుంది అనమాట. ఫోర్స్డ్ మైగ్రేషన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఉన్నది. సో అక్కడ వాళ్ళ పద్ధతులు పాటించని వాళ్ళని
ఎలగొట్టేస్తారు. అంటే అవే కాదు, వేరే కంట్రీస్ కూడా ఉంటాయి. సో అట్లా ఎక్కువ ఫోర్స్ చేసి వెళ్ళిపోను వేరే కంట్రీస్కి అనేసి అంటారు కదా. సో అట్లాంటి దానిలను కూడా ఈ ఐఓఎం మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది యునైటెడ్ నేషన్ సిస్టంలో ఒక పార్ట్. ఓకే, సో ఇది మొత్తానికి ఐఓఎం గురించి. 6th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఐఓసి గురించి నేర్చుకుందాం. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం అవుతుంది అనమాట. సో ఇది ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మెయిన్గా జియోపొలిటికల్ డెవలప్మెంట్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి, ఇంకా స్ట్రాటజిక్ డెవలప్మెంట్, ఈ మూడిటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది. సో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎట్లా మనం డెవలప్ చేయాలి, మళ్ళీ సాగర్ ఇనిషియేటివ్స్లో వచ్చే ఇష్యూస్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అని ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో సాగర్ ఇనిషియేటివ్ అంటే ఏంది? ఇక్కడ సాగర్ ఇనిషియేటివ్ అనేది 2016లో లాంచ్ అయింది. సో ఇది మెయిన్గా సాగర్ అంటే ఏంది? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ సాగర్ ఇనిషియేటివ్ అనేది కంట్రీకి మధ్యలో ఎకనామిక్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ అక్కడ పీస్ ఇంకా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలనేదే సాగర్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. 2016లో లాంచ్ అయింది. సో సాగర్ ఇనిషియేటివ్ గురించి, ఇంకా స్ట్రాటజిక్ ఎట్లా డెవలప్ అవ్వాలి, ఇట్లాంటి వాటిపైన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని డిస్కస్ చేయడానికి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది పెడతారనమాట. సో ఫస్ట్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వచ్చేసి 2016 సింగపూర్లో అయింది. తర్వాత ఈ సంవత్సరం 6th ఇండియన్ కాన్ఫరెన్స్ అయింది బంగ్లాదేశ్లో. సో ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో మొత్తం 150 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కాన్ఫరెన్స్కి రీసెంట్గా ఒక 25 కంట్రీస్ నుంచి హెడ్స్ అందరూ వచ్చి ఈ మీటింగ్కి అటెండ్ అయినారనమాట. సో ఇది రీసెంట్గా ఈ సంవత్సరంలో బంగ్లాదేశ్లో అయింది. సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ గురించి నేర్చుకుందాం. సో జనరల్గా మెల్లమెల్లగా చాలా లాంగ్ పీరియడ్ వరకు కొంచెం ఆక్రమించుకుంటూ పోతే అసలు ఎంత ఆక్రమించుకున్నారో అర్థం కాదు. సో దాన్ని సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ అంటాం. సో సిల్క్ వామ్ అనేది ఒక ఆకు ఉంటే మొత్తం డైరెక్ట్గా ఒక ఆకుని తిన్నది, అది మెల్లమెల్లగా తింటుంది. సరే, చూసే వాళ్ళకే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, ఏంది ఎంతవరకు తింటుంది అనేసి చూసే వాళ్ళకే ఇంట్రెస్ట్ పోతుంది. సో అట్లా ఏం అర్థం కాకుండా మెల్లమెల్లగా అక్వైర్ చేసుకుంటూ పోవడమే సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ అనమాట. సో అదే ఇప్పుడు చైనా తైవాన్ మీద ప్రయోగిస్తుందంట. సో ఈ తైవాన్ మీద మెల్లమెల్లగా రోడ్లు వేస్తూ కొంచెం టెరిటరీ అనేది ఆక్రమించుకుంటూ చైనా పోతుందంట. సో ఇది సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ. ఈ సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీని సలామీ స్లైసింగ్ టాక్టిక్ అని కూడా అంటారు. సో ఈ సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ అనేది ఒక చైనీస్ స్ట్రాటజీ. సలామీ స్లైసింగ్ టాక్టిక్ అనేది ఒక వెస్టర్న్ స్ట్రాటజీ అనమాట. సో ఈ సలామీ స్లైసింగ్ టాక్టిక్ అన్న సిల్క్ వామ్ ఈటింగ్ స్ట్రాటజీ అన్న ఆల్మోస్ట్ సేమే. సో ఇక్కడ ఫస్ట్ మనం కొంచెం సలామీ స్లైసింగ్ టాక్టిక్ గురించి తెలుసుకుందాం. సో ఈ వర్డ్ హంగేరియన్ కమ్యూనిస్ట్ పొలిటీషియన్ అయిన మత్స్యాస్ రకోషి అనే ఆయన సలామీ స్లైసింగ్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఇదేంటి అంటే సలామీ స్లైసింగ్ పాలసీ అనేది డివైడ్ అండ్ కాన్క్వేర్ పాలసీ అనమాట. ఫస్ట్ చిన్న భాగాలుగా విభజిస్తుంది, తర్వాత మొత్తం అక్వైర్ చేసుకుంటుంది ఆ విడదీసిన చిన్న భాగాల్ని. సో తైవాన్లో ఏం చేస్తుందంటే ఇట్లా చిన్న భాగాలుగా విడదీసిన తర్వాత ఆ చిన్న ఏరియా ఆక్రమించుకుంటే అది వార్ చేసేంత సీన్ ఉండదు దానికి, ఆ చిన్న ఏరియాకి. సో ఎట్లాగూ జనరల్గా చిన్న గొడవ పడితే ఎట్లాగూ వాళ్ళు గెలవరు. సో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. సో డైరెక్ట్గా వాళ్ళు కాన్క్వైర్ చేసేసుకుంటారు అనమాట, కాన్క్వైర్ చేసేటోళ్ళు. సో అది అనమాట సలామీ స్లైసింగ్ టాక్టిక్. సో దీన్ని డివైడ్ అండ్ కాన్క్వైర్ పాలసీ అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.